వెళ్ళక ముందుగా మనం కొన్ని లేఖన భాగాలను చూసుకున్నాము. యోహాను సువార్త 13వ వచనం. గతంలో ఒకసారి మనం ఈ యొక్క వచనాన్ని ధ్యానించాము. మరొకసారి ఈ వచనాన్ని మనం మరొకసారి ధ్యానిద్దాం. యోహాను సువార్త 15వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడును లేదు. మరియు మత్తయి 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. దేవుని సహాయంతో చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా పరలోక తండ్రి, మీకు వేలాదిగా వందనములు స్తుతులు స్తోత్రములు మా ప్రభువైన ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభువా మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి తోడుకుని వచ్చినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంకెవరైతే సకాలంలో రాలేకపోయినారో ప్రభువా తోడుకుంటండి. మీ యొక్క ఆత్మీయ ఆహారాన్ని అందించండి ప్రభువైన. ఈ లోకంలో మేము జీవించడానికి కావాల్సిన శారీరక ఆహారం కాకుండా మీ యొక్క రాజ్య వారసులుగా ఉండటానికి, మేము ఆత్మీయంగా బలం పొందడానికి మీ యొక్క వాక్యాహారాన్ని మాకు సమృద్ధిగా అందించుకున్నాను. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయాన్ని ఈ యొక్క ప్రభా సంస్థానాల యొక్క ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. నేనైతే వాక్యాన్ని తెలియని వాడిని ప్రభా. నేను తండ్రి ఇక్కడ ప్రభా నిలబడటానికి అర్హత యోగ్యత లేనప్పటికీ ప్రభా మీ యొక్క ఉచితమైనటువంటి కృప చేత ప్రభా నేను కోరుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా మీ నోటికి బోరగా ప్రభా మీ మాటలు ప్రభానైనా మాట్లాడండి తండ్రినైనా ప్రభా. సమస్తమును ప్రభా మీకే మహిమ కలిగినట్లుగా ప్రభానైనా ఇక్కడ మీ యొక్క సన్నిధి నుంచి యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గతంలో సంసోను యొక్క జీవితాన్ని ఈ యొక్క 2 వచనముల ద్వారా మనం తెలుసుకున్నాం. సంసోను దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బలమైన న్యాయాధిపతి. సంసోను ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేనప్పుడు న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. న్యాయాధిపతుల ద్వారా ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడైతే మోషే, అహరోను వీళ్ళు ఐగుప్తు దేశం నుంచి వీళ్ళని బయటికి తీసుకొచ్చిన తర్వాత వీళ్ళు ప్రారంభించేటటువంటి వాగ్దాన భూమిలోనికి వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళకి సరైనటువంటి రాజు లేని కారణంగా, నడిపించే నాయకుడు లేనప్పుడు వీళ్ళు ఇష్టరీతిని వీళ్ళు ప్రవర్తిస్తారు. అలాగని దేవుడు ప్రేమతో వీళ్ళకి న్యాయాధిపతులను అనుగ్రహించాడు. యెహోషువ కొద్ది కాలం పాటు వీళ్ళందరినీ నడిపించాడు. కాకపోతే ఏంటంటే ఈ ఉన్న న్యాయాధిపతులు అందరిలోనికి కూడా ఒక వాగ్దానంతో పుట్టినటువంటి ఒక బలసూర్యుడు. అంతకుముందు ఎవరు, ఆ తర్వాత ఎవరు కూడా ఇంత బలమైనటువంటి వాళ్ళు లేరు. కానీ ఈయన దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ ఆయన మార్గం తప్పాడు. చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే చిన్నప్పుడు మా నాన్న దేవుడితో సమానం, చాలా బలమైన హీరో. ఆ వయసు దాటి కొంచెం పైకి వెళ్ళిన తర్వాత మా నాన్నకన్నా నేనే చాలా తెలివైన వాడిని, మా నాన్నకి ఏం తెలియదు అనుకునే స్థితిలోకి పిల్లలు ఎదుగుతారు. అంటే తండ్రి యొక్క స్థితి కొడుకులకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ కొడుకు పెద్దవాడే పెళ్లి అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళా స్థితిలోకి వస్తాడు. మా నాన్న ఎలా పెంచగలిగాడు మమ్మల్ని అందరినీ, ఒక్కడిని లేదంటే ఇద్దరిని పెంచడానికి ఎంత ఇబ్బంది అయిపోతుంది, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు. అలాంటిది దేవుడిని ఇతను ఏం చేస్తున్నాడంటే ఇతను దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంగతిని మర్చిపోయి ఆ వయసు గుర్తు చేసుకుని ఆ బలానికి ఈయన అతిశయపడుచు ఆ బలాన్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాడో మనం వర్తమానంలో చూస్తున్నాము. ఇతను మొట్టమొదటిగా 14వ అధ్యాయం న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే సంసోను తిమ్నాతుకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతెను చూసెను. ఏం చేశాడు అక్కడ? చూశాడు. చూసేసరికి తన యొక్క ఏర్పాటు ఏమై ఉన్నదో, తన ఇల్లు గురించి దేవుడు ఏర్పాటు చేశాడో అలాగా ఆ సంగతిని అంతా మర్చిపోయి కళ్ళు దేన్ని చూపించేయో వాటి ద్వారా తన బలాన్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, సమస్తాన్ని కూడా వదిలిపెట్టడం జరిగింది. అందు గురించే బైబిల్ ఏం చెప్తున్నాడంటే, అభ్యంతరపరిచేటి కన్ను ఉన్నట్లయితే ఆ కన్ను లేకుండా పర్వాలేదు కానీ దేవుడు ఆ జన్మ దూరం అవ్వకూడదు. ఒకవేళ మీ చెయ్యి అభ్యంతరపరిచినట్లయితే, అభ్యంతరపరిచేటటువంటి చెయ్యి ద్వారా నువ్వు దేవుని రాజ్యానికి దూరం అయినట్లయితే మొత్తం నీ యొక్క ఆత్మ నిత్య నాశనంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ చెయ్యి తీసేయమని చెప్తున్నాడు యొక్క వాక్యంలో. నీ కన్ను అభ్యంతరపడితే కన్ను తీసేయి, నీ చెయ్యి అభ్యంతరపడితే చెయ్యిని తీసేయి, నీ కాలు అభ్యంతరపడితే నీ కాలును తీసేయి. దానితో నువ్వు కొంచెం అవుటువాటుగా ఉన్నప్పటికీ నీ ఆత్మ నిత్య జీవితంలోకి, నిత్య జీవంలోనికి వెళుతుంది అని. కానీ ఇప్పుడు ఏం చేశాడు చూడండి, 14వ అధ్యాయంలో చూచెను. ఎవరిని చూశాడు? ఆ వయసులో తన దృష్టి ఎటువైపుకు వెళ్ళకూడదో ఆ పక్కకు వెళ్ళినట్లుగా చూశాను. చూసిన తర్వాత అతనేమి అక్కడ అన్యాయం చేయలేదు, అన్నకి అలాగనే వదిలేదు. కానీ తన పెద్దలు నిర్ణయించిన పెళ్లి కార్యం చేసుకోవడం సొంతంగా నిర్ణయించుకునేటటువంటి వివాహం. ఈయన సొంతంగా నిర్ణయించినటువంటి ఈ వివాహం ఎంతవరకు వచ్చింది అలాగనంటే, ఈయన చేసుకునేటటువంటి వివాహం ఎవరి కుమార్తెను చేసుకున్నాడు? ఫిలిస్తీయులు. ఈ ఫిలిస్తీయులు ఎవరు? ఈ యొక్క ఇశ్రాయేలీలు ఎవరు? వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఒక్కసారిగా మనం చూసినట్లయితే, మనం మొదటికి వెళ్ళినట్లయితే ఆదికాండం 10వ అధ్యాయంలోకి కానీ మనం వెళ్ళినట్లయితే అక్కడ జలప్రళయం అయిపోయింది. జలప్రళయం అయిపోయిన తర్వాత మళ్ళా సృష్టి అనేటటువంటి మళ్ళీ ప్రారంభానికి వచ్చింది. అంతకుముందు ఉండి ఈ నోవహు కుటుంబం సభ్యులు తప్ప మరి ఎవరు కూడా భూమి మీద బతకలేదు. వీళ్ళు ఏమైందనమాట, మొత్తం ఎంతమంది కొడుకులు వీళ్ళకు? నోవహుకి షేము, హాము, యాపతు. యాపతు యొక్క కుమారులందరూ సముద్ర తీరం ఉండే ప్రజలుగా ఇప్పుడు కూడా స్థిరపడి ఉన్న వీళ్ళంతా కూడా యాపతు కుమారులు మనం చెప్పొచ్చు. ఇక హాము కుమారులు ఎవరో ఒకసారి 6వ వచనం చూడండి. 10వ అధ్యాయం 6వ వచనంలో ఒకసారి మనం చూసినట్లయితే, హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనేవారు. ఎంతమంది ఉన్నారు అక్కడ? కూషు, మిస్రాయిము, పూతు, కనాను, నలుగురు. అలాగే 13వ వచనం దగ్గరికి ఒకసారి రండి. 13వ వచనం దీంట్లో మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నప్తుహీయులను, పత్రుషీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను కనెను. ఎవరు? మిస్రయీము. ఆమె యొక్క నలుగురు కుమారుల్లో, మిస్రయీము యొక్క కుమారుల్లో కస్లూహీయులు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ కస్లూహీయుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఫిలిస్తీయులు. 14వ వచనం చూడండి. పత్రుషీయులను, కస్లూహీయులను, కఫ్తోరీయులను ఎవరికన్నారు? మిస్రయీము యొక్క సంతానం. ఆ తర్వాత ఫిలిస్తీయులు కస్లూహీయుల నుండి వచ్చినవారు. షేము, హాము, యాపతుల్లో హాము అనేటటువంటి వాళ్ళ సంతానం నుంచి వీళ్ళు రావడం జరిగింది. 11వ అధ్యాయం 10వ వచనం చూస్తే ఒకసారి మనం షేము వంశవాళ్ళు కనబడుతుంది. అంటే అన్నదమ్ముల్లో ముగ్గురులోకి ఇంకొకరు. హాము సంతానంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఫిలిస్తీయులు అయితే, ఇక షేము వంశవాళ్ళ నుంచి వచ్చినటువంటి ఈ సంతానం వంశవాళ్ళని అలాగా చూస్తూ 26వ వచనం దగ్గరికి వస్తే వీళ్ళంతా షేము వంశీయులే. తెరహు 70 ఏళ్ళు బ్రతికి అబ్రామును, నాహోరును, హారానును కనెను. తర్వాత తెరహు వంశవాళ్ళకి ఇంట్లో వచ్చేసరికి తెరహు అబ్రాహాము, నాహోరును, హారాను వీళ్ళంతా ఇక్కడ మనం చూస్తాము. ఎవరినంతని? ఇశ్రాయేలీయుల యొక్క సమూహం. వీళ్ళు 12 గోత్రాల్లోనికి వీళ్ళు వచ్చారు. ఎవరు? ఈ యొక్క ఎవరైతే షేము సంతానం చూసామో, హాము సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు బైబిల్లో ఏమని కనపడతారంటే, ఈ మిగతా ఇశ్రాయేలీయులందరూ కూడా మనకు దాంట్లో కనిపిస్తారు. అలాంటి ఇశ్రాయేలీయుల్ని ఫిలిస్తీయులు కూడా పరిపాలిస్తున్నారు. ఆ ఫిలిస్తీయులు పరిపాలించే టైంలో ఈయన ఫిలిస్తీయులకి వ్యతిరేకంగా ఫిలిస్తీన్లను అణచడానికి దేవుడు ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఈయన ఏర్పాటు చేస్తే, ఈయన ఏం చేశాడు? ఫిలిస్తీన్లో తిరగడం మొదలుపెట్టాడు.
తిరిగినోడు తిరిగినట్టు ఉండకుండా అక్కడ ఎవరు చూసాడు, ఒకతెను చూచాను. ఆ చూసిన తర్వాత ఏం చేశాడు, ఆమెని వివాహం చేసుకున్నాడు. 15వ అధ్యాయంలో 7వ దినమున వారి సంసోను భార్యతో, అంటే ఏమి భార్యగా ఉంది, అంటే మామూలుగా అక్కడ వెళ్ళి వచ్చేటటువంటి వాడుగా కాకుండా ఒక భార్యగా అతను మనం చూస్తాము. ఆ తర్వాత ఏమైంది అక్కడ, ఏమైంది అలాగనంటే ఒక కొడుకు గారు తొడగడం, దాన్ని వాళ్ళు ఎవరో చెప్పకపోవడం, ఆ తర్వాత ఈమెను నిజంగా నన్ను నీవు ప్రేమించినట్లయితే నన్ను ఈ విధంగా చెప్తావు అలాగని చెప్తే ఈయన మాట వాళ్ళతో చెప్పాడు. ఈ యొక్క మాట వాళ్ళతో చెప్పింది. అక్కడ చూడండి ఏమన్నారు, 15వ వచనం, 7వ దినమున వారి సంసోను భార్యతో ఇట్లనేది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావనను మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము. ఎవరిన లాలన చేయమంటున్నారు, భార్యను, సంసోన్ని లాలన చేయమని చెప్తున్నారు. లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. ఈమె గాని నిజంగా గాని భర్త మీద గాని భయం ఉన్నట్లయితే వాళ్ళు ఎలా అంటున్నారు, ఏం చేద్దామని మాట్లాడుతున్నారు. కానీ ఆ విషయం చెప్పకుండా ఈమె భర్తను మోసం చేయాలని చూస్తాం. భర్తని మోసం చేయాలని ఆమె ఏమనుకుందంటే, ఈ విప్పుడు కథను చెప్పేస్తే గొడవ అయిపోద్ది కదా అలాగని అనుకుంది. కానీ ఆ తర్వాత 15వ అధ్యాయంలో మనం ఏం జరిగిందో పోయినసారి చూసాము. ఈయనకి కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చేసరికి ఈమెని ఇంకొక తన యొక్క స్నేహితుని యొక్క భార్యగా ఈమెని చేయడం జరిగింది. దాంతో ఈయనకి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చిన తర్వాత ఒక 300 నక్కలను పట్టుకుని వాటి 2 తోకల్ని కలిపి కట్టేసి వాటికి కాకడాలు కట్టి ఆ గోధుమ తోటలో ద్రాక్ష తోటలను వదిలేసరికి అవన్నీ కూడా తగలబడిపోయి మొత్తం నాశనం అయిపోయాయి. నాశనం అయిపోయిన తర్వాత ఆ 6వ వచనంలో మనం దాన్ని చూసినట్లయితే వీళ్ళకి డౌట్ వచ్చింది, ఎవరు చేశారు ఇదంతా అంటే. ఇదంతా తేడా ఎక్కడ కనపడిందంటే, పలానా అతని భార్యని వేరొకరికి ఇచ్చి పెళ్లి చేశారు కాబట్టి దాంతో అతను కోపం వచ్చి ఇదంతా చేశాడు అలాగని తెలుసుకున్న తర్వాత 6వ వచనంలో ఫిలిష్తీయులు ఇది ఎవరు చేసినదని చెప్పుకోవచ్చు, తిమ్నాతీయుని అల్లుడైన సంసోను భార్యను ఆమె తండ్రి తీసుకుని అతని స్నేహితునికి ఇచ్చిన కనుక అతడే చేసి చెప్పారు కాబట్టి ఫిలిష్తీయులు ఆమెను ఆమె తండ్రిని ఏం చేశారన్నది అక్కడ అగ్నితో కాల్చి వేశారు. ఈ మొట్టమొదటే కానీ మిమ్మల్ని కాల్ చేస్తామని బెదిరించినప్పుడే ఈమె తన భర్తతో చెప్పినట్లయితే పరిస్థితి వేరుగా ఉండును, సంసోను తనతోనే ఉండును, న్యాయాధిపతిగా చాలా పగడ్బందీగా చాలా శక్తియుక్తులతో పరిపాలన చేసింది. కాకపోతే ఏంటంటే ఈమె అక్కడ తప్పటడుగు వేసింది. దాంతో ఎవరినైతే మొట్టమొదటి బెదిరించారో కాల్ చేస్తామని అదే పరిస్థితి వీళ్ళు ఎదుర్కోవటం జరిగింది. అయితే ఈ ఫిలిష్తీయులందరూ ఎవరి సంతానమో చూసాము, ఎవరో చూసాము. అయితే ఒకసారి మళ్ళీ 14వ అధ్యాయం 4వ వచనం చూస్తే ఇదంతా దేవుని యొక్క ఏర్పాటు. దేని గురించి, ఫిలిష్తీయుల యొక్క గర్వం అణచడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి సంసోను కాబట్టి ఈ 4వ వచనంలో అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలంలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని ఏలుచుండిరి కాబట్టి ఫిలిష్తీయుల యొక్క గర్వము అణచడానికి ఈ విధంగా చేసేరు అనేటటువంటి సంగతి వీళ్ళప్పుడు తెలుసుకోలేకపోయారు. ఆ తర్వాత ఏం జరిగింది, అప్పుడు ఫిలిష్తీయులు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదిరి తర్వాత ఎప్పుడైతే భార్యని ఆ మామగారిని ఎప్పుడైతే చంపేశారో, అంటే భార్య కాదు వేరొకరి భార్య అప్పటికి, కానీ ఆమెను తీసుకుని వచ్చి కాల్చేశారు. ఆ తర్వాత ఈ భయపడి సంసోను ఎక్కడికి వెళ్ళిపోయాడు, యాతాము బండ సందులో నివసించాను. యాతాము అనే పర్వత శ్రేణుల్లో అక్కడ కొండ గుహల్లో ఈ నివసించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెతుక్కుంటూ వెళ్ళొచ్చారు ఫిలిష్తీయులు. ఇశ్రాయేలీల మీదకి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు భయపడ్డారు. ఎందు గురించి భయపడ్డారు అని అంటే వాళ్ళకి నాయకుడు లేడు. అందు నిమిత్తం వీళ్ళు భయపడి ఈ సంసోను వెతుక్కుంటూ వచ్చి పట్టుకున్నారు. సంసోను వెతుకు పట్టుకుని, బాబు ఫిలిష్తీయులందరూ మా మీదకి వచ్చారు, మమ్మల్ని అందరినీ చంపేలా ఉన్నారు కాబట్టి నీవు వచ్చి మాతో వచ్చినట్లయితే మేము నిన్ను అతనికి వాళ్ళకి అప్పచెప్తాము అంటే. ఈ యొక్క సంసోను ఇశ్రాయేలీలందరికీ నాయకుడని వీళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే ఫిలిష్తీయులు వచ్చి వీళ్ళని ఎక్కడ చంపుతారో అలాగని భయపడి
ఏం చేశారన్నమాట వాళ్ళని వీళ్ళకి అప్పగించడానికి మేము ఫిలిస్తీన్ల చేతికి 12వ వచనం చూడండి, 15వ అధ్యాయం. ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చునని అతనితో అనగా సంసోను, మీరు నా మీద పడకుండానట్లు నాతో ప్రమాణము చేయుడనేను. అందుకు వారు అలాగూ కాదు, నిశ్చయముగా మిమ్మల్ని నిన్ను చంపము గాని నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 కొత్త తాళ్ళను అతన్ని కట్టి ఆ బండి వద్ద నుండి అతను తీసుకొచ్చి తర్వాత ఫిలిస్తీన్లకు అప్పగించారు. ఫిలిస్తీన్లు కేకలు వేసుకుంటూ అతన్ని ఆ చంపడానికి హేళన చేయడానికి వస్తే దేవుని ఆత్మ చూడండి ఒకసారి 14వ వచనం 2వ వచనం 14వ వచనం 2వ భాగంలో, యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనప నారలే అయిపోయాయి. సంఖ్యలు అతని చేతిలో విడిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇతని మీదకి ఇంచుమించుగా ఒక 4-5 వేల మంది వచ్చేసారు. వాళ్ళు ఈ సంస్థను బంధించినారు. ఆ తర్వాత ఇతని యొక్క కట్లన్నీ కూడా జనపనారలాగా అంటే పురుకొసలాగా మొత్తం అంతా కూడా తెగిపోయి అగ్నికి కలిపోయినట్లుగా, ఆ తర్వాత ఇతను వీళ్ళందరి మీద తిరగబడడానికి యొక్క ఆత్మ ఆయన మీదకి వస్తే ఇతని దగ్గర ఏ ఆయుధం లేదు. మిగతా ఏ రాజులను చూసినా ఏ వ్యక్తిని చూసినా బైబిల్ గ్రంథంలో వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఇలాంటి ఏ ఆయుధం లేదు. ఇతనికి ఉండేటటువంటి ఒకే ఒక ఆయుధం యెహోవా యొక్క ఆత్మ. ఆ ఆత్మ దిగి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు చూడండి, ఏదో ఒక అంటే చేతులతోని కొట్టి చనిపోయేటటువంటి బలమైనటువంటి వాడే అక్కడ ఒక దవడ ఎముక, ఒక గాడిద యొక్క దవడ ఎముక అక్కడ దొరికింది. అది ఎంత బలంగా ఉంటుంది? అది మహా అయితే ఎంత పొడవు ఉంటుంది గాడిద యొక్క దవడ ఎముకది. ఒక కర్ర కాదు, ఒక మాను కాదు, ఒక కత్తి కాదు, అది ఏమీ కాదు. కానీ దేవుని యొక్క శక్తి తనలో ఉంటే గడ్డి పరకైనా సరే కత్తిలా తయారవుతుంది. ఆ యొక్క గాడిద యొక్క దవడ ఎముక చేత ఎంతమందిని చెప్పాడు? 1000 మంది మనుషులను చంపాడు. 1000 మంది. వీళ్ళని చంపుతూ ఉంటుంటే మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడి నుంచి పారిపోయారు. లేకపోతే అంతకన్నా ఎక్కువ మందిని అక్కడ చంపేటటువంటి పరిస్థితి ఏర్పడే ఉండేది. ఈ విధంగా అక్కడ 1000 మందిని చంపేసిన తర్వాత పరిస్థితి అక్కడితో అయిపోయింది. కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత 16వ వచనంలోకి వద్దాం. తర్వాత సంసోను గాజాకి వెళ్ళి వేశ్యను ఒకతను ఏమన్నా తర్వాత చూచి, ఎవరైనా చూసారు? అక్కడికి వెళ్ళి ఒక వేశ్యను చూశాడు. చూసిన తర్వాత సంసోను అక్కడకు వచ్చినని గాజా వారు తెలుసుకున్నారు. దీన్ని బట్టి ఏంటంటే సంసోను గురించి వాళ్ళు గూఢచారం పెట్టినట్టుగా తెలుస్తుంది. సంసోను ఎక్కడ తిరుగుతున్నాడు, ఎప్పుడు మనకు దొరుకుతాడు, అతను ఎప్పుడు చంపుదాము అలాగని చెప్పి వీళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. ఇతను ఒక వేశ్య దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వేశ్యను చూచాడు. మొట్టమొదటేమో 14వ అధ్యాయంలో తిమ్నాతికి వెళ్ళి ఫిలిస్తీన్ల కుమార్తెలు ఒకటేమో చూచెను. అంటే 2 కళ్ళు దేనికి ఉపయోగపడుతున్నాయి? స్త్రీలను చూడడానికి. 16వ అధ్యాయంలో మళ్ళా వేశ్యనొకతను చూచి ఆమె దగ్గర ఉన్నాడు. ఈలోగా ఈ యొక్క ఫిలిస్తీన్లందరూ కూడా ఏకమై ఇతను పట్టుకోవడానికి కాపలా కాశారు. 3వ వచనంలో సంసోను మధ్యరాత్రి వరకు పండుకుని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకుని వాటి అడ్డు కర్రతోటి వాటిని ఓడబెరికి తన భుజముల మీద పెట్టుకుని హెబ్రోనుకు ఎదురుగానున్న కొండ కొనకు వాటిని తీసుకుని పోయాను. ఇప్పుడు అర్ధరాత్రి లేచాడు. ఈ యొక్క కోటలు గాని ఈ యొక్క గవిని యొక్క గుమ్మాలు ఎలా ఉంటాయంటే వాటిని వెయ్యాలంటే మన ఇంట్లో 2 తలుపుల్ని 2 చేతులతో వేసినంత సులువు కాదు. కనీసం ఒక 10 మంది వెనుక వైపు 10 మంది ముందు వైపు వచ్చి వాటిని గట్టిగా లాగితేనే కానీ తలుపులు పడవు. చాలా పెద్దవి రథాలు అందులో నుంచి వెళ్తాయి. ఇప్పుడు మనకి బస్సులు ట్రైన్లు ఎలాగో ఆ రోజుల్లో వాళ్ళకి ఆ గ్రామంలోనికి లేదంటే ఆ యొక్క రాజధాని రాజ్యంలోనికి రావాలంటే రథాల మీద రావాలి. ఆ రథాల మీద రావాలంటే ఆ యొక్క గవిని ఆ తలుపులు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసాడు అన్నమాట, మూసి ఉంచాడు. ఇతను బయటికి కానీ వెళ్ళిపోతాడేమో అని. చుట్టూ పెద్ద గోడ ఉంది. ఎలా వెళ్తాడు? దొరికిపోయాడు అలాగని అనుకున్నాడు. కానీ ఇతను మామూలు మనిషి, సింహబలుడు, సింహాన్ని చంపినటువంటి మహాబలుడు. అయితే ఇతను ఏం చేశాడు అన్నమాట, వచ్చి ఆ 2 తలుపుల్ని ఇంచుమించుగా ఒక 20-30 మంది కదిపితేనే కానీ కలనటువంటి తలుపుల్ని ఓడబెరికి అడ్డ కమ్మిలతో పాటు వాటిని భుజాన్ని ఎత్తుకుని పక్కన విసిరేస్తే అయిపోదు. కానీ పక్కన విసిరేస్తే మళ్ళా వాటిని తీసుకెడతారు. వాటిని తయారు చేయడానికి ఇంచుమించు 4-5 నెలల టైం పడుతుంది. అక్కడ బిగించడానికి వాటిని పెద్ద పని అది.
గోడలన్నీ సులువుగా కట్టొచ్చు కానీ ఈ యొక్క ద్వారాలను కట్టడం అనేటటువంటిది చాలా పెద్ద పని. అలాంటి వాటిని ఓడబెరికి అడ్డు కర్రలతో గుమ్మాలతో సహా తలుపులు ఓడబెరికి ఎక్కడి వరకు పెట్టిపోయాడు వాటిని? హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండ మీదకి. ఎక్కడి నుంచి ఎక్కడ పట్టుకెళ్ళాడు? మన 16వ అధ్యాయంలో ఒకసారి చూస్తే గాజాకు వెళ్ళి వేసిన చూసాము. గాజా నుంచి ఎక్కడ పట్టుకెళ్ళిపోయాడు? హెబ్రోన్. గాజా నుంచి హెబ్రోన్కి ఈ ఫిజియోగ్రాఫికల్ గా మనం చూసినట్లయితే 40 మైళ్ళు దూరం ఉంది. ఎంత దూరం? 40 మైళ్ళు అంటే 60 కిలోమీటర్ల దూరం. మనం 60 కిలోమీటర్లు నడిచి వెళ్ళడానికి కాళ్ళు చేతులు లాగేసి కుయ్యోమరం అన్నాం. అలాంటిది సంసోను ఎంత దూరం పట్టుకెళ్ళాడు? ఇది ఎన్ని టన్నుల వరకు ఉంటుందో చూడండి. ఇన్నట్లని కూడా సునాయాసంగా భుజాన్ని ఎత్తుకుని 40 మైళ్ళ దూరానికి పట్టుకుని వెళ్ళి ఎదురుగా ఉన్న కొండ కొన, మళ్ళీ అక్కడ కొండ మీద కాదు, కొండ పోయి కింద కాదు, భుజాన్ని నొప్పి పెడతారని దారిలోని కాదు, కొండ కొన, కొండ శిఖరానికి. ఎవరన్నా 4 మెట్లు ఎక్కేసరికి అయ్యో బాబు అనుకుంటారు, ఆయాసం వచ్చేస్తుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇప్పుడున్న కుర్రోళ్ళకు కూడా ఏమవుతుందన్నమాట, తినే తిండిని బట్టి ఆ బలం అలాంటిది. 4 అంతస్తులు ఎక్కేసరికి చాలా ఇబ్బంది పడిపోతాం. అలాంటిది 40 మైళ్ళ దూరం వెళ్ళి అక్కడ ఉండే కొండ కొన పైన వాటిని విడిచిపెట్టడం జరిగింది. ఆ తర్వాత 4వ వచనం వచ్చేసరికి చూడండి ఇతని యొక్క పరిస్థితి ఎలా తయారైందో. అటు పిమ్మట షోరేకు లోయలో ఉన్న దెలీలా అను స్త్రీని మోహింపగా ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు మళ్ళా మరో ఇంకో స్త్రీకి వచ్చాడు. అంటే ఫస్ట్ ఒక భార్య అయిపోయింది, వేష దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చాడు? దెలీలా. ఈ దెలీలా దగ్గరికి వచ్చిన తర్వాత ఫిలిస్తీన్ సర్దార్ ఆమె దగ్గరికి వచ్చాడు. మీ దగ్గరికి పలానా ఎవరు ఒక వ్యక్తి వచ్చాడు మీ దగ్గరికి మోహింపగా, ఫిలిస్తీన్ సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో, నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగూ అతన్ని గెలవచ్చునో తెలుసుకున్నాము. మేము అతన్ని బంధించి అతని గర్వము అడుగుదుము. చంపుదామనట్లేదు ఇక్కడ. ఏం చెప్తున్నారు? గర్వం. మా ఫిలిస్తీన్లు అంటే లోకుగా ఉంది, మేము వీళ్ళందరికీ రాజులు. అలాంటిది మమ్మల్ని ఎంత ఇలాగ హేళనగా చేస్తున్నాడు, మా చేతులను అన్నట్లు తగలబెట్టాడు. కాబట్టి అతని యొక్క గర్వం అణచాలి. ఎలాగనంటే మేము అతన్ని బంధించాలి. కాబట్టి అతని యొక్క బలం దేంట్లో ఉందో చెప్పు. అప్పుడు ఏం చేస్తామన్నా, మాలో ప్రతి వాడును 1000 వెండి నాణ్యాలు, సుమారు 1100 నుంచి 1200 1100 వెండి నాణ్యాలు. ఈ 1100 వెండి నాణ్యాల యొక్క బరువు ఎంత ఉంటుంది ఎలాగనంటే, అప్పట్లో ఒక్క నాణ్యాన్ని 1 తులం బంగారంతో తయారు చేసేవారు. 11.181 గ్రాములు అయితే 1 తులం అవుతుంది. అలాంటిది ఒక్కొక్క బంగారు నాణ్యం వీళ్ళు ఎన్ని ఇస్తానంటున్నారు? 1100. 1000ని 100 గ్రాములు 100 వెండి నాణ్యాలు. అంటే దాని యొక్క బరువు ఇప్పుడు నేను చెప్పినటువంటి తులాలతో కొలిస్తే 13 కేజీలు అవుతుంది. ఇక్కడ పైన ఏమన్నాడు చూడండి, అప్పుడు మాలో ప్రతి వాడును 1100 వెండి నాణ్యాలు. ఇక్కడ ఈ యొక్క ప్రేమ ఎలా ఉందో చూడండి. ఇక్కడైతే దెలీలా అను స్త్రీని మోహింపగా, ఈ యొక్క స్త్రీని ఇష్టపడి వచ్చాడు. ఈమె కూడా ఇష్టపడింది, లేకపోతే అతని దగ్గరికి రానివ్వదు. ఏ స్త్రీ కూడా ప్రేమిస్తేనే మనుషుల దగ్గర రాణిస్తారు. కానీ ఈమె ప్రేమించింది కాబట్టి అతని దగ్గర రాణించింది. కానీ ఆ ప్రేమ దేంట్లో మారుస్తున్నారు ఈ యొక్క ఫిలిస్తీన్ అంటే? దానంలో. ఎలాగా? నీవు గాని నీ దగ్గరికి వచ్చే ఆ వ్యక్తి యొక్క బలం దేంట్లో మాకు చెప్తే మీకు ఒక్కొక్కడం 13 కేజీల వెండిని ఇస్తాము. అంటే ఎంతమంది వచ్చు? 2 వచ్చు, 3 వచ్చు, అక్కడ సంఖ్య లేదు. కానీ ఈమె యొక్క వెండిని చూసి ఈమె ఇతను ఏమైపోయినా పర్వాలేదు కానీ ఒకసారి ఆ వెండి యొక్క విలువ ఏంటో చూడాలంటే దీంట్లోని 17వ అధ్యాయం 10వ వచనం అంతకు ముందు నుంచి మనం 7వ వచనం నుంచి ఒకసారి మనం చదివితే ఒక్కొక్క వెండి యొక్క విలువ ఎంతో తెలుస్తుంది మనకి. వెండి రోటలు కానీ వెండి నాణ్యాలు కానీ. అలాంటిది వీళ్ళు 1100 ఒక్కొక్కరిని ఎంతమంది ఇస్తారో చూడండి. దాన్ని బట్టి ఈ యొక్క సంసోన్ అంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో దీంట్లో మనకు అర్థమవుతుంది. 17వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూస్తే, యోధా బెత్లెహేములో నుండి వచ్చిన యోధా వంశస్థుడైన ఒక యవనుడు ఉండేను. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించెను. ఆ మనుషుడు తన స్థలము దొరికిన చోట నివసింపవలెనని యోధా బెత్లెహేము నుండి బయలుదేరి ప్రయాణం చేయొచ్చు ఎఫ్రాయిమీయుల మన్యదేశమునున్న మేకా ఇంటికి వచ్చాను. మేకా, నీవు ఎక్కడి నుండి వచ్చిందని అతను అడుగుగా, అతడు
నేను యూదా బెత్లెహేములో నుండి వచ్చిన లేవీయుడు, నాకు దొరకగల చోటు నివసించుటకు పోవచ్చున్నాను అని అతనితో చెప్పాను. 10వ వచనం చదవండి సారి. మేక నా యొద్ద నివసించి నాకు తండ్రిగాను యాజకుడుగాను ఉండుము. నేను సంవత్సరములకు నీకు 10 వెండి రూకలను, ఒక దుస్తు బట్టలను, ఆహారమును ఇచ్చేదని చెప్పగా లేవీయుడు ఒప్పుకుంటున్నాను. అంటే సంవత్సరానికి ఎన్ని? 10 వెండి నాణ్యాలు. ఒక 10 వెండి కాసులు అయితే సంవత్సరం అంతా బతికేయచ్చు. కానీ ఇక్కడ 1100 వెండి నాణ్యాలు కొంతమంది ఇస్తానంటున్నారు. దీంతో ఏమైందనమాట, ఈమె ప్రేమ ఏ విధంగా తయారైంది, ఏ విధంగా తయారైంది? అసలు ప్రేమ ఉండాలంటే కొన్ని లక్షణాలు ఉన్నాయి. గౌరవం, నమ్మకం, అంగీకారం, అన్యోన్య సహవాసం, ఇద్దరు అంగీకరించడం, ఆ తర్వాత అంకిత భావం కలిగి ఉండటం, తర్వాత త్యాగం, ఒకరంటే ఒకరు త్యాగం ఉండాలి, ఆ తర్వాత నిస్వార్థం ఉండాలి. ఈ విధంగా 7 ముఖ్యమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ప్రేమ కలిగి ఉండాలి ఎలాగనంటే తల్లికి తండ్రికి కానీ, లేదంటే తల్లికి బిడ్డలకు కానీ, భార్యకి భర్తకు కానీ ఈ 7 అంశాలు ఉండాలి. గౌరవం ఉండాలి, నమ్మకం ఉండాలి, అంగీకారం ఉండాలి, తర్వాత అవినాభావ సంబంధం ఉండాలి, అంకిత భావం ఉండాలి, నిస్వార్థం ఉండాలి, ఆ తర్వాత అన్నింటికన్నా ముఖ్యంగా త్యాగం ఉండాలి. ఇవన్నీ 7 అంశాలు కూడా ప్రేమలో నిగిడీకృతమై ఉంటాయి. ఇవేమీ లేనప్పుడు ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, ఇదిగో ఈ విధంగా అమ్ముడుకోవడానికి, అమ్మేయడానికి ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఎంత భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నారో. ఇప్పుడు వరకు కూడా పురుషులు స్త్రీలను చంపేటటువంటి, అంటే భర్త భార్యను చంపేటటువంటి కథలు చూసాం. కానీ ఈ రోజుల్లో ఎవడని చూస్తున్నాం అంటే, టీవీ ఆన్ చేసినా చాలు, లేదంటే వాట్సాప్ చూసినా, యూట్యూబ్ చూసినా, పేపర్ చూసినా భర్తను చంపిన భార్యలు ఇప్పుడు మనకి ఎక్కువ కనపడుతున్నారు. దానికి కారణం ఏంటంటే అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు లోనైపోయి ఇక్కడ ఏం కనపడుతున్నాయి మనకి? గౌరవం లేదు, మర్యాద లేదు, నమ్మకం లేదు. తర్వాత ఇందులో ఇప్పుడు చెప్పినటువంటి 7 లక్షణాల్లోనే ఏమీ లేవు. త్యాగం అంటే అసలు లేదు. ఇలాంటి లేనటువంటి సమాజం ఇప్పుడు మనం ఉన్నాం. కానీ ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు మనకు రాసి పెట్టాడు, స్త్రీలు చాలా డేంజర్ గా ఉంటారు. కానీ ఎవరైతే ఈ 7 లక్షణాలు లేనటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళు పెళ్ళైన 4 రోజులకి చంపేస్తున్నారు భర్తను. అంటే వాళ్ళు అప్పటికే వేరే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నారు, పెళ్లికి ఇంట్లో చెప్పట్లేదు, ఆ తర్వాత హనీమూన్కి తీసుకెళ్తున్నారు, ఈ హనీమూన్ డెహ్రాడూన్ తీసుకెళ్తున్నారు, అక్కడ గొయ్యి తీసుకెళ్ళేస్తున్నారు. ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఇప్పుడు పరిస్థితులు. పెళ్ళంటేనే భయపడే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మగవాళ్ళు. ఇంత ముందు అయితే పెళ్లి అయితే భయపడే స్త్రీలను చూసేవాళ్ళు, ఏమో వీడు ఎలా చూస్తాడు ఏంటని. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు అబ్బాయిలకి, ఏమో మా అబ్బాయి పరిస్థితి ఏమైపోద్దో, ఎన్నాళ్ళు బతుకుతాడు, పెళ్ళైతే ఎలా బతుకుతాడు, అలాంటి పరిస్థితికి ఇప్పుడు వచ్చారు. ఎన్నో చూస్తున్నాం మనం. పెళ్ళైనటువంటి స్త్రీలు వెంటనే కాదు, 15-20 సంవత్సరాలు పెళ్ళై కాపురం చేసినటువంటి వాళ్ళు కూడా భర్తలను చంపేసి వాటర్ డ్రమ్లు ఉంటాయి కదా, పెద్ద డ్రమ్లు, అందులో కప్పెడేసి సిమెంట్ చేస్తున్నారు. ఇంకొక లేటెస్ట్ ఏంటంటే ఇంట్లోనే కప్పెడేసిన ఒక మహానుభావుడు ఇంట్లో టైల్స్ ని విడదీసింది, కప్పెడేసారు వాళ్ళ ప్రియుడు ఇద్దరుని. కప్పెట్టేసి మళ్ళీ మామూలుగా ఆ టైల్స్ ని తాపి మేస్త్రీలు కాదు, మళ్ళీ మామూలుగా పెట్టేశారు. వీళ్ళు ఒక డౌట్ వచ్చింది, ఏమైపోయాడు మా అబ్బాయి అలాగని తల్లిదండ్రులకి, మా నాన్న ఏమైపోయాడు అలాగని చెప్పేసి ఈ యొక్క పిల్లలకి డౌట్ వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి అన్ని చేస్తే నమ్మగుడు అని ఎడుతుంది. దొంగ ఎడుపులు ఉంటాయి. ఎంత చక్కగా ఏడుస్తుందంటే పాపం నిజంగా ఎవడో చంపేసినట్టున్నారు. ఈ ప్రేమలో 7 లక్షణాలు కూడా ఈవిడ దగ్గర ఉన్నాయి. నిస్వార్థం ఉంది, అంకిత భావం ఉంది, ఆ తర్వాత గౌరవం ఉంది, మర్యాద ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో ఆశ్చర్యపోతున్నారు, ఏంటి చెప్పిన ఎంత ప్రేమ ఈవిడ కానీ. తెర పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళ స్టైల్లో అంతా ఎంక్వైరీ చేస్తే టైల్స్ తేడా వచ్చాయి. ఏంటి టైల్స్ ఇలా ఉన్నాయి అలాగని చెప్పి చూస్తే దాన్ని తవ్వితే అందులో బయటకు వచ్చాడు చచ్చిన మూడు, దాంట్లో బయటకు వచ్చాడు. ఏంటి సంగతి అలాగని చెప్పి 2 వాయిస్తే ఆ తర్వాత ఆమె వెనకాల ఉన్నవాడు వచ్చాడు. ఇద్దరు కలిపి చేసినటువంటి పని ఇది. ఇలాంటి ఎన్నో చూస్తున్నాం. ఇక దీంట్లో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గౌరవం, మర్యాద. ఈ మధ్యలో ఉండేటటువంటి భర్తల భార్యల ఏడల చేసినటువంటి గౌరవం కానీ మర్యాద, వసే ఏమే నిన్నే ఎక్కడ చచ్చేవే, ఈ విధమైనటువంటి పిలుపులు, ఇది మర్యాద. ఈ రోజుల్లో గౌరవం, ఈ గౌరవం కానీ మర్యాద కానీ లేనటువంటి రోజుల్లో ఒక ట్రెండ్ అయిపోయింది. భర్తలు భార్యలు చంపేటటువంటి ట్రెండ్ అయిపోయింది. ఇప్పుడు తిరగబడింది, రివర్స్ అయింది. ఎలా రివర్స్ అయింది? భర్త పాపం డ్యూటీలో నుంచి వచ్చి అన్నం పెట్టేటువంటి సీరియల్ సగంలో ఉంది ఇప్పుడు అడిగేవాడు.
మధ్యలో ఉన్నాం, బ్రేక్ రాని, ఆ బ్రేక్ 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటుంది. బ్రేక్లో వంట చేసేటటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. బ్రేక్ వస్తేనే వంట, ఆ బ్రేక్లో మర్చిపోతే ఆ వంట కాస్త చివుడిపోయో మెత్తగా తినలేవా, తినాల్సిందే పరిస్థితి అలా ఉంది. అంత భయంకరమైనటువంటి రోజులు ఈ రోజుల్లో. సీరియల్స్ ఎంత భయంకరంగా ఉన్నాయంటే ఆ వాటిని చూసి ఇప్పుడు నేర్చుకుంటున్నారు. భర్తలు ఎలా ఉండకూడదు అంటే భర్తలు సీరియల్ చూసినటువంటి వాళ్ళు చాలా తక్కువ. అత్తని ఎలా వేధించాలో కోడలకు తెలుసు, కోడల్ని ఎలా ముప్పదిప్పలు పెట్టాలో అత్తగారికి తెలుసు. ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఒక రిమోట్ ఆన్ చేస్తే చాలు. ఇలాంటి అన్ని కూడా కళ్ళెదురుగానే ఉన్నప్పుడు ఇలాంటి అక్రమాలు దౌర్జన్యాలు జరగకుండా ఏం చేస్తాయి? ఇప్పుడు నిజంగా టీవీ లేని ఇల్లు ఉన్నది ఎలాగనంటే వాళ్ళ చాలా చాలా గొప్పవాళ్ళు ఈ రోజుల్లో. పిల్లల చదువు బాగుంటుంది, తర్వాత కుటుంబ సంసారాలు బాగుంటాయి, పెద్దవాళ్ళని ఎలా చూడాలో బాగుంటుంది. చాలా మంది చెప్తుంటారు టీవీ చూసి చెడిపోతున్నారు అలాగని పెద్దవాళ్ళు చెప్తుంటారు. కానీ టీవీలు థియేటర్లో కానీ పెద్ద తెరలు ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా. మరి అలాంటివి ఉన్నప్పుడు ఎలా ఉంటాయి? కూతురుని ఒకలా చూస్తారు, కోడలను ఒకలా చూస్తారు, కొడుకుని ఒకలా చూస్తారు, అల్లుని ఒకలా చూస్తారు. ఒక తండ్రి అంటున్నాడు, మా కొడుకు ఉన్నాడే చవట పెద్ద, అన్ని పెళ్ళని చెప్పినట్టే వింటాడు, అవి ఏం చేయమంటే అది చేస్తాడు. అలా అయిపోయాడు మా కొడుకు. మా అల్లుడు ఉన్నాడే, మా అమ్మాయి ఏం చెప్తే అదే చేస్తుంది. రెండోట్లో తేడా ఉంది. ఇక్కడ కొడుకు అనేసరికి కోడలు చెప్పినట్టు చేయకూడదంట, కానీ అల్లుడు అయ్యేసరికి కొడుకు చెప్పినట్టు చేయాలంట. అంటే ఇప్పుడు కొడుకు మంచోడా, కోడలు మంచిదా, అల్లుడు మంచోడా? ఇద్దరు ఒకే దారి, భార్యలు చెప్పినట్టే వింటున్నారు, విని తీరాలంతే. అలా వింటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అల్లుడు వచ్చేసరికి గొప్పోడైపోయాడు, కూతురు ఎలా చెప్తే అలాగే ఆడేస్తున్నాడట. ఏం తెమ్మంటే తెస్తున్నాడు, సిట్ కూర్చోవలసిందే, స్టాండ్ లేవాల్సిందే. మా కూతురు ఎంత గొప్పదో, అల్లుడిని దారిలో పెట్టుకుంది. మా కొడుకే పేదం ఏది చెప్తే ఆలకింటున్నాడు, తోక ఒప్పుకుంటాను. ఈ విధంగా ఈ కొడుకుల్ని కోడల్ని అలాగే అల్లుడిని కూతుర్ని చూసేటటువంటి విధానం కూడా తేడాలు కనపడుతున్నాయి. అలాగే అడ్డమైనటువంటి దారిలోనే వెళ్ళేటటువంటి పరిస్థితి ఇక్కడ వస్తుంది. ఇదంతా కూడా దేశంలోని ఈ యొక్క సరైనటువంటి మార్గం ఏదో, నడిచే మార్గం ఏదో వీళ్ళకి తెలియనప్పుడు పెద్దల వెనకాల నుండి సవరించారు. కానీ ఇక్కడ పెళ్ళైనటువంటి మన్నాడే వెళ్ళిపోతున్నారు పైలోకాలకి. అలాగే పిల్లలు పెళ్ళిడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇదే పనుల్లో ఉన్నారు, వాళ్ళకి భయం లేక. పరిస్థితులు ఎలా వచ్చాయంటే ఇప్పుడు ఈ రోజుల్లో లగ్జరీగా బతికేటటువంటి విధానాన్ని వెతుక్కుంటున్నారు. లగ్జరీ, భర్త కష్టపడి ఎన్నో పనులు చేసి వస్తూ ఉంటుంటే ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. ఎక్కువ చెప్పడం కూడా దీంట్లో మంచిది కాదు. కాబట్టి ఇక్కడ ప్రతి వాడును కూడా 1000 100 1100 వెండి నాణ్యాలు ఇస్తాము అనేసరికి ఈమె దారి తప్పిపోయిన తర్వాత దగ్గరికి వస్తుంది 6వ వచనంలో. కాబట్టి దెలీలా అంటుంది, నీ మహాబలము దేనిలోనున్నదో నిన్ను దేని చేత కట్టి బాధింపవచ్చునో నాకు దయచేసి తెలుపమని సంసోనుతో అడగా, సంసోను 7 నిర్వంజి చువలతో నన్ను బంధించినలా నేను బలహీనుడినై సామాన్య మనుషుల్లో ఒక్కని వలే అయిపోతానని ఆమెతో చెప్పాడు. అసలు ఇక్కడ ఫస్ట్ టైం ఏం తెలుసుకుని ఉంటే పరిస్థితి ఇతను చావు వరకు వచ్చి ఉండేది కాదు. ఎప్పుడైతే నీ బలము దేనిలో ఉందో అని తెలుసుకుంటే, ఎందుకు నువ్వు అడుగుతున్నావు, బలం సంగతి నీకెందుకు అలాగని చెప్పి అడుగుంటే పరిస్థితి వేరేగా ఉండినేమో. కానీ ఇతను మోజులో పడిపోయాడు, లాలల్లో పడిపోయాడు. ఆ పడిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్న స్త్రీ అయితే వేరే రకంగా ఉండేమో. ఇతను దురదృష్టం ఏంటో కానీ ఆమె అలాగే చేసింది. ఈమె కూడా ఇతను ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు, ఆ స్త్రీ యొక్క ట్రాక్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆమె ట్రాక్లోకి దించుతుంది, ఆ దించేటటువంటి పనులు అడుగుతుంది. ఇతను నిజం చెప్పాడా? చెప్పట్లేదు. నిరవంజి చువ్వలతో నన్ను బంధించేస్తే నా పని అయిపోద్ది అలాగని చెప్పేసి అన్నాను. తర్వాత ఈ విధంగా చేసింది 9వ వచనంలో. అప్పుడు అంటుంది, అంతఃపురంలో వీళ్ళు పట్టుకోవడానికి, సంసోను పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలా సిద్ధంగా ఉండేటటువంటి వాళ్ళతో సంసోను ఫిలిస్తీన్లు నీ మీద పడుచున్నారని అతనితో అనగా, మళ్ళీ ఎవరితోని చాటుని వెళ్ళి నేను బంధించేసాను రండి ఆ పని అయిపోతుందని చెప్పలేదు. సంసోను లే, నీ మీద ఫిలిస్తీన్లు పడబోతున్నారు,
అంటే డైరెక్ట్ గానే చెప్తుందా మేము, ఆమె తప్పేమీ లేదు. నీ మీద పడబోతున్నారు ఫిలిస్తీన్లు అనేసరికి, ఫిలిస్తీన్లు శత్రువులు కదా, అలాంటి శత్రువులు నా మీద పడటం ఏంటి అని తను మెలుకు వచ్చి అడిగితే పరిస్థితి వేరుగా ఉండేది. కానీ అదేం అడగలేదు. అలా ఏం అడగకుండా అతడు ఏమయ్యాడనమాట, సంసోను నీ మీద ఫిలిస్తీన్లు పడుతున్నారు అనగానే అతడు అగ్ని తగిలిన నూలు రీతిగా, ఒక దూది దారాలకి అగ్ని తగిలితే ఏ విధంగా కాలిపోతాయో ఆ యొక్క నిర్వంజ చూలు అలా తగిలిపోయాయి. అప్పుడు దెలీలా మళ్ళీ అంటుంది, ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడుతువి. ఇప్పుడన్నా తెలుసుకోవాలి అసలు, రెండోసారి కూడా అలా అడిగేటప్పుడు. మొదటిసారి ఇలా చేసావు, ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారని నాతో చెప్పావు, మళ్ళీ రెండోసారి ఎందుకు మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అడిగి ఉంటే బాగుండేది. ఇదిగో నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధం ఆడుతువి, నిన్ను దేని చేత బంధింపవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంసోనుతో చెప్పగా, ఇతని మనసు నిండా ఏముంది, సంసోను ఒక ఇంచుమించుగా ఒక 50-60 కేజీల వెండి రూపంలో కనపడుతున్నాడు, భర్తగా కనపడట్లేదు. అతని వెనక లాస్ట్ చూపారు వాళ్ళు, సంసోను బంధించాలంటే నీకు ఇదిగో అతని బలం దేంట్లో ఉన్నదో చెప్పు. కానీ ఇతను డైరెక్ట్ గా ఈమె చెప్తుండడం కూడా అర్థం అవ్వట్లేదు. 11వ వచనంలో, పేనిన తరువాత పని పెట్టని కొత్త తాళ్లతో నన్ను బాగా బంధించినట్లు నేను లొంగిపోతాను అలాగని చెప్పిన తర్వాత ఆ విధంగానే చేసింది. చేసిన తర్వాత 12వ వచనం మధ్యలోని, ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని అతనితో సంసోను, ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని అతనితో అనేను. అప్పుడు మాటున నుండి వారు అంతఃపురంలో నుండి అతడు తన చేతుల నుండి నూలు పోగుల వల్ల తాళుని తెంపేశాడు. రెండోసారి కూడా ఇలా జరిగింది. మళ్ళీ 13వ వచనం వచ్చేసరికి, అప్పుడు దెలీలా, ఇది వరకు నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధములు ఆడితివి, నిన్ను దేని వలన బంధింపవచ్చునో నాకు తెలుపుమని సంసోనుతో చెప్పగా, మొదటిసారి నిర్వంజి, రెండోసారి తాళ్ళు, ఇప్పుడు మూడోసారి కూడా చెప్తుంటుంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు 14వ వచనంలో, 13 తర్వాత సంసోను చెప్పగా అతడు, నీవు నా తల జడలను 7 అల్లిక అల్లిన ఎడల సరిపోతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాడు, దగ్గరికి వచ్చేస్తున్నాడు నాశనానికి. అంటే తన భార్య కాని భార్య యొక్క చేతిలో ఇతని యొక్క ప్రాణాన్ని పెట్టేశాడు. పెట్టేసిన తర్వాత కనీసం అడిగి ఉండాలి, ఎందుకు నువ్వు ఇన్నిసార్లు అడుగుతున్నావు, ఏదో ప్రమాదం ఉందని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతే పరిస్థితి బాగుండేది. కానీ అతని యొక్క మోజులో పడి పరిపూర్ణంగా నాశనం అయిపోవడానికి సిద్ధంగా దగ్గరికి వస్తా ఉన్నాడు. వచ్చిన తర్వాత ఆ తల జడలను 7 అల్లిక అల్లిన ఎడల సరే అని చెప్పిన తర్వాత 14వ వచనం, అంతటా ఆమె మేకుతో దాన్ని దిగగొట్టి అల్లేసింది. ఈ అల్లటం ఎలాగంటే, బట్టలు వేసేటప్పుడు పేక పొడుగు అని 2 రకాలు ఉంటాయి. పొడుగ్గా ఉండేది, అడ్డుగా ఉండే దారాలు ఉంటాయి. పేక పొడుగు, ఈ 2 అల్లిన తర్వాత ఇది మగ్గం అటు ఇటు జరపకుండా ఏం చేస్తారంటే మగ్గపు మేకును పెట్టి కదలకుండా చేస్తారు. అలాగే ఇతని యొక్క ఈ తల అంతటిని కూడా ఈ పేక పొడుగులా తయారు చేసి బట్టలు అల్లినట్టు బహుశా అల్లి ఉంటుంది. అలాగ అల్లిన తర్వాత అది కదలకుండా మేకుతో దిగ్గొట్టేసింది. అప్పుడు కూడా మనోడికి మెలకు రాలేదు. ఏ మత్తు, అది ఏ మత్తులో ఉన్నాడో మహాన్లో. ఇలాగా మేకు దిగగొట్టిన తర్వాత దిగగొట్టి అప్పుడు అంటుంది మళ్ళీని ఈ మూడోసారి కూడా, సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారని అతనితో చెప్పినప్పుడు అతను నిద్ర మేలుకుని మగ్గపు మేకును నేతను గోడ తీసుకుని పోయాను. లాగేసాడు. అలా లాగేసిన తర్వాత ఊడిపోయాయి. అప్పుడు ఆమె 15వ వచనంలో చూడండి, అసలైన మాట ఉపయోగిస్తుంది ఇక్కడ. అంటే ఒక మాట తర్వాత ఒక మాట అలాగా ఉపయోగించుకుంటూ ఉంటారు. నా యందు నీకు ఇష్టము లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవెందుకు చెప్పుచున్నావు? ఏమని? నీవు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు? నిన్ను ప్రేమించాను కాబట్టే నీ దగ్గర ఉన్నాను, అందు గురించే కదా నీతో ఉన్నాను అని ఇతను చెప్పలేదు. ఇంకేం చెప్తున్నాడు అని చెప్పి ప్రాణము విసిగి ఆమె అనుదినము మాటల చేత, ఇంకా ఆ 15వ వచనం చూస్తే, నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలము దేనిలోనున్నదో నాకు తెలపలేకపోతివి అని అతనితోనేమో, ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావగోరెను. అంటే ఎంతవరకు వచ్చింది పరిస్థితి? చావగోరటం ఎందుకు? ఆమెను వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా సింపుల్ గా. కానీ అక్కడే ఉండి
ప్రేమ లేని ఎడల ఎందుకు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు? అతని ప్రేమ ఓకే, మరి ఈమె ప్రేమ ఏమైంది? ఇతని ప్రేమ ఉంటే అసలు ఆ విధంగా మాట్లాడద్దా? బంధిస్తుందా? ప్రాణం విసిగిపోయేటంత వరకు విసిగించింది. విసిగించి ఆఖరికి ఏం చేస్తాడని అనుకున్నాడు? మరణం వరకు కూడా చావగోరెను. అంతటి వరకు విసిగించి విసిగించి నేను నిజమైనటువంటి బలం దేనిలో ఉందో నువ్వు చెప్పాలి, అప్పుడే నేను నిజమైన ప్రేమను నేను నమ్ముతాను. ఇక్కడ మనం కీర్తన 116 అధ్యాయం కానీ చూసినట్లయితే, కీర్తనలు 116 అధ్యాయం మొదటి వచనం, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయనను ప్రేమించుతున్నాను. ఎవడు? ఈయన చెప్పాల్సిన మాట అలా ఉండాలి. నా మొర, అక్కడ ఏ మొర ఆలకిస్తున్నాడు? అక్కడ ఏ మొరం చేస్తున్నాడు? దేవా, నీవు నాకు ఇచ్చిన పని ఏంటి? ఇక్కడ నేను భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాను, అంచెలంచెలుగా దగ్గరికి వస్తా ఉన్నాను. ఏ విధంగానూ కూడా అతని యొక్క మెదడు ఇప్పుడు పని చేయకుండా పోయింది. ఎప్పుడైతే మన మొర ఆలకించేటటువంటి వాళ్ళు ఉన్నారో అప్పుడు మన యొక్క ప్రేమ వాళ్ళ మీద ఉంటుంది, ఆ మొరను మనం తీర్చినప్పుడు. కానీ ఈమె మొర పెడుతుంది ఇక్కడ ఏమని? నీ ప్రాణం ఎందులో ఉందో చెప్పు, లేదంటే నీ బలం దేంట్లో ఉందో చెప్పు, నేను ఎలా బంధించాలో చెప్పు. ఈ విధంగా ఇతను విసిగించి 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 అదొక రకమైన మొరది. ఈ విధంగా ఇతను చివరికి ఏం చేశాడో చూడండి, 17వ వచనంలో, అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకుని దేవునికి నా జీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదకి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఇవి ఎవరితో చెప్పకూడదో వాళ్ళతోనే ఆ రహస్యం చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది ఇక్కడ. అక్కడి నుంచి దులుపుకుని వెళ్ళిపోతే బాగుండు, ఆ దరిద్రం అక్కడితో వదిలిపోతే బాగుండు. కానీ ఇతను దేవుణ్ణి విడనాడాడు, తల్లిదండ్రులను విడిచిపెట్టాడు, అసలైన తన ఇశ్రాయేలీయుల ప్రజలను విడనాడాడు. ఈమె ఏ వంశస్థుడని చూసాం మనం? దాను వంశస్థుడని చూసాం. ఈ దాను వంశస్థులు అంటే ఎవరు? యాకోబు యొక్క 12 మంది సంతానంలో రాహేలు యొక్క దాసికి పుట్టినటువంటి ఒక ప్రథమ కుమారుడితను. ఆ దాని యొక్క వంశంలో నుంచి వచ్చినటువంటి ఇశ్రాయేలీల్లో ఒక వంశము వాడైనటువంటి ఈ యొక్క సంసోను. ఇంత గొప్ప వెనక కథ ఉండిన తర్వాత కూడా ఇతను ఎలా మారిపోయాడు? స్త్రీ లోలుడిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఎవళ్ళని ఇతను అంకితం చేస్తున్నాడు? తన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాడు. మొట్టమొదటే దేవుని విడిచిపెట్టాడు. ఆ తర్వాత ఇశ్రాయేలీయుల ప్రజలందరికీ ఏర్పాటు చేసినటువంటి ఒక అధికారిగా ఉండి కూడా ప్రజలందరినీ విడిచిపెట్టాడు. వాళ్ళందరినీ కూడా మీ దారి మీరు చూసుకోండి, నా దారి నాదే అన్నాడు. ఇలాగా ఏ పనికైతే మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ పనికి ఆ దారిలో కాకుండా పక్క దారి పెట్టినట్లయితే ఈ కుటుంబమే కాదు, ప్రజలే కాదు, నమ్ముకున్న వాళ్ళందరూ కూడా అవస్థలు పడతారు. ఇతను దేని గురించి అయితే చూసుకున్నాడో ఆ ఒక్క దాని నుంచి బయటకు వస్తే, ఏ పరిస్థితి అయితే మనల్ని దిగజారుస్తుందో, ఏ పరిస్థితి అయితే మనల్ని నాశనం చేస్తుందో, ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూస్తే, ఎప్పుడైనా మనసు పెట్టి ఆలోచిస్తే నిదానంగా మనం ఏంటో, మన పరిస్థితి ఏంటో, మన గతి ఏంటో, మన తర్వాత పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అలాగే ఇతను సంసోను తన యొక్క ఏదైతే సౌఖ్యం చూసుకున్నాడో అదే ఆలోచిస్తున్నాడు తప్ప అటు దేవుణ్ణి మర్చిపోయాడు, ప్రజలను మర్చిపోయాడు, తల్లిదండ్రులు మర్చిపోయాడు, సమస్తాన్ని మర్చిపోయేలా చేసింది ఈమె. అలాగే మన పరిస్థితుల్లో సందర్భంలో మన వ్యసనాలు మనల్ని బానిసలుగా మారుస్తాయి. అలా బానిసత్వంలోనికి వెళ్ళిన తర్వాత ఇక మనం ఎప్పుడు కూడా దాని నుంచి బయటకు రాలేని అలవాటైతే దుర్వ్యసనం ఉందో ఆ అలవాటు మనల్ని నాశనం చేసే వరకు ఊరుకోదు. ఒక డ్రింక్ కానీ, సిగరెట్ కానీ, పేకాట కానీ, మరి ఏదైనా సరే ఈ యొక్క ఇరుకైన మార్గాలు అలాంటి దూరంగా ఉండాలి. అలాంటి వెళితే మన మార్గం విశాలమైన మార్గం అవుతుంది. ఈ యొక్క డ్రింక్ గురించి మనం చెప్పుకుంటే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అది. అలాంటి మనకి ఏ వ్యసనాలు ఉన్నా సరే అంతే. మనం దైవికంగా ఇశ్రాయేలీయుల యొక్క ఏంటిది దత్తపుత్రాత్మలు మనం ఉన్నప్పటికీ కూడా
ఒక్కొక్కసారి మన యొక్క వ్యసనాలు వేరుగా ఉంటాయి. ఒక అన్యుల గురించి కానీ, ఒక తాగుబోతుల గురించి కానీ చెప్తే, మొట్టమొదట మ్యాన్ డ్రింక్ ఇప్పుడు మనిషి మొట్టమొదట మందు తాగుతాడట. కొన్నాళ్ళకి ఇలాగ 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిపోద్ది. ఇదైనా మొట్టమొదట ఎలాగంటే, స్నేహితులు ఉంటారు కదా, తాగితే ఏం కాదు, కొంచెమే ఏమవదు, అలవాటు అది, నీకు కొంచెం మానసిక ఒత్తిడిలో నుంచి, బుర్ర పనిచేయనటువంటి స్థితిలో నుంచి నిన్ను ఒక ప్రత్యేకమైన మనిషిగా చేస్తారు. అలాగని వాళ్ళు ఒత్తిడి చేసి కొంచెం అలవాటు చేస్తారు. అప్పుడు ఈ మనిషి ఆ యొక్క మందును తాగుతాడు. ఇలాగ 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత డ్రింక్ రెండో పొజిషన్కి వచ్చేసరికి ఆ మందుని తాగుతుంది. ఇతని ప్రమేయం ఏమి ఉండదు. నరాలు వణుకుతాయట, బుర్ర పని చేయదు, నాలుక పెడచగట్టుకుపోతుంది, ఏం చేస్తాడో తెలియదు. ఆ తర్వాత ఇంట్లో ఎవరిని ఏమంటాడో తెలియదు. పిల్లల్ని నేలకేసి కొట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు, భార్యను పొడిచి చంపేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ 10 రూపాయలు తాగటానికి ఇవ్వకపోతే, అంటే ఇందులో ఉండే చేస్తూ ఉంటుంది అది. కాబట్టి డ్రింక్ ఆ యొక్క ఏదైతే ఆ బ్రాందీ కానీ, సారా కానీ, ఏదైతే మత్తు పదార్థాల మద్యం ఉందో అదే తాగుతూ ఉంటుంది ఇతని ప్రమేయం లేకుండా. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దారి కట్టుకుని వెళ్ళిపోతాయి బయటికి, భార్య మెడలో పుస్తల తోటతో సహా సమస్తం వెళ్ళిపోతాయి. ఇలాగ రెండో స్టేజ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు మూడో స్టేజ్ వచ్చేసరికి డ్రింక్స్ ద మ్యాన్. ఆ తర్వాత ఆ మందు ఏదైతే ఉందో ఆ మందు ఈ మనిషినే తాగేస్తుంది. అలాంటి స్థితిలో సంసోన్ ఉన్నాడు. ఫస్ట్ స్టేజ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్లో మన యొక్క వ్యసనం ఏదైనా అది మనం ఏ స్థితిలో ఉన్నా అప్పుడు తెలుసుకున్నట్లయితే బయటికి రాగలం. మనం బాగుంటాం, మన కుటుంబం బాగుంటుంది, మన యొక్క జీవితం కూడా బాగుంటుంది. ఆధ్యాత్మిక జీవితంలోనే సరే, ఇది మనకు ఒక చక్కని మార్గంలో వెళ్ళడానికి ఒక ఇరుకు మార్గం అయినప్పటికీ కూడా అది విశాలతను చూపిస్తూ ఉంటుంది. పోనీ సెకండ్ స్టేజ్లో నుంచి రావాలి అంటే డాక్టర్లు కూడా చెప్తారు, నువ్వు కొద్దిగా వేసుకో. ఏమని చెప్తారు డాక్టర్లు? అక్కడికి వెళ్ళేసరికి ఒకేసారి మానేసావంటే అది నీ ప్రాణాన్నే తీసేస్తుంది. చుట్టలు కాల్చేవాడి కన్నా అదే చెప్తారు, మందు తాగేవాడి కన్నా అదే చెప్తారు. ఒకేసారి మానేస్తే అది నీ ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది. కాబట్టి ప్రాణాన్ని తీసుకుని వెళ్ళిపోయే స్థితి వరకు ఆ అలవాటు కానీ, ఆ వ్యసనం కానీ మనలో లేకుండా ఉండడానికి మనం మెలకువ కలిగి ఉండాలి. అపవాది ఎవడని మింగెత్తరాని వస్తున్నాడు, ఎలాగా గర్జించు సింహంలా తిరుగుతూ ఉన్నాడు. ఏ అలవాటు లేకపోయినా ఆలోచనలో మన యొక్క వ్యసనాలు బయటకు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచన అనే వ్యసనానికి దూరం కాకపోతే గబక్కమని పట్టుకుంటాడు, లటక్కమని మింగేస్తాడు. మన యొక్క ఆధ్యాత్మిక జీవితం అక్కడతో ఫుల్ స్టాప్. కాబట్టి ఫస్ట్ స్టేజ్ అది మనకు బయటకు రావడానికి గోల్డెన్ ఆపర్చునిటీ. సెకండ్ స్టేజ్ దిస్ ఈజ్ ఇంపాసిబుల్, బయటకు రావడం. కానీ ప్రయత్నం చేసి సాధన చేస్తే బయటకు రావచ్చు. సంసోన్ ఆ స్థితిని కూడా దాటిపోయాడు. థర్డ్ స్టేజ్ నెవర్, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దాంట్లో నుంచి బయటికి రావటం జరగదు. ఆ రావటం జరగని స్థితిలోనే మన ఆస్తులు కానీ, ధనం, మాన ప్రాణాలన్నీ కూడా హుష్కాకి అయిపోతాయి. సుఖం లేదు, ఎవరు కూడా మార్చలేరు ఇంకా అలాంటి స్థితిలో ఉన్నవాడిని. అలాంటి స్థితిలో ఉన్న మార్చాలి అంటే మళ్ళా ఒకటే మార్గం. ఫస్ట్ స్టేజ్ నీ చేతిలో ఉంటుంది, సెకండ్ స్టేజ్ ప్రయత్నిస్తే మన చేతిలో ఉంటుంది, థర్డ్ స్టేజ్ ఇంకా దేవుని చేతిలోనే ఉంటుంది. అన్ని అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని వచ్చి రక్షించు. అప్పటికి ఆస్తులు అయిపోయాయి, అప్పటికి ఆరోగ్యం పాడైపోయింది, డాక్టర్లు అందరూ చూసారు, పనికిరాడు, పని చేయడు, పోతాడు అన్నారు. అప్పుడు వస్తారు చిట్ట చివరి స్థితిలోనికి. అప్పుడు వచ్చిన తర్వాత ఉన్నాయన్నీ అయిపోతాయి, ఇక ప్రాణం మాత్రమే లిటుకు అంటే ఎవరు ఉంటుంది, అది దీపం చూడండి ఆఖరి స్థితిలో ఉన్నది మిణుకు అన్నట్టుగా ఉంటుంది. అదృష్టవశాత్తు అప్పుడు కానీ తెలుసుకున్నట్లయితే ప్రాణం పోయినా పర్లేదు, ఈ యొక్క జీవం మాత్రం మిగులుతుంది. ఈ విధంగానే సంసోన్ యొక్క జీవితాన్ని కానీ మనం ఒక్కసారి కానీ పరిశీలన చేసినట్లయితే స్టేజ్లన్నీ దాటుకుంటూ వెళ్ళిపోయాడు అతని యొక్క వ్యసనం. కానీ ఇతని యొక్క వ్యసన లోలుడు కాదు, ఇతను వ్యభిచారి కాదు, గుర్తుంచుకోండి. ఇతను వ్యభిచారి కాదు. అయితే ఇతను మనసు పాడు చేశాడు. ఫస్ట్ భార్య వాళ్ళు చేసినటువంటి పనికి వాళ్ళే అగ్ని చేత కాల్చబడి వాళ్ళ యొక్క పరిష్కారం పొందేశారు వాళ్ళు. ఇప్పుడు ఈమె ధన
ఆశ. ఈ ధనాశ చేత ఇతని యొక్క ఒకవేళ ఇంచుమించుగా భర్త అయి ఉండొచ్చు, పెళ్లి చేసుకున్నాడని అక్కడ లేదు, కానీ అలాంటి వ్యక్తిని ధనానికి అమ్మేసి, చాలా మంది చెప్తుంటారు ఈ యొక్క ధనాశకు లోబడి భర్తలను కూడా తిప్పలు పెట్టేటటువంటి, మనం ఫస్ట్ వర్తమాన ప్రారంభంలో చెప్పుకున్నాము. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భర్తలు ఎంతో 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 భయపడుతున్నారు. హనీమూన్ అంటే బాబోయ్ అంటున్నారు, పెళ్ళి అంటేనే జడుచుకుంటున్నారు. అలాంటి వార్తలన్నీ మనం చూస్తున్నాం. తిరగబడింది లోకం. భర్త అంటే భార్యలు భయపడే స్థితి కాదు, భార్య అంటే భర్తలు భయపడేటటువంటి స్థితిలోకి వచ్చారు. ఇలా ఉండాలి అంటే సెల్ ఫోన్ దూరంగా ఉండాలి, ఇంట్లో టీవీ దూరంగా ఉండాలి. ఇవి రెండు దూరంగా ఉంటే వాళ్ళ కాపురాలు బాగుంటాయి, పిల్లల చదువులు బాగుంటాయి. నేను ఏదైనా అసైన్మెంట్ పిల్లలకు పెడితే వాళ్ళకి వచ్చిన మార్కులు పేరెంట్స్కి తెలియజేయటం నాకు అలవాటు. పేరెంట్స్కి ఫోన్ చేస్తే, ఏమో మీ కుర్రోడు చెప్తున్నాడు చదువుకోవడానికి అవకాశం లేకుండా మీరు టీవీ పెట్టుకున్నారంట అంటే, మరి మాకు కాలక్షేపం లేదండి ఏం చేయమంటారు? మరి మీ అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చి ఏం చేయమంటారు? అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయంటే వాళ్ళ వ్యసనాలకు వాళ్ళు బానిస అయిపోయారు. పిల్లలకి ఆస్తులు కొనివ్వక్కర్లొద్దు, బంగారాలు వైడూర్యాలు కొనివ్వక్కర్లొద్దు. ఈ రోజుల్లో వాళ్ళకి చదివిస్తే చాలు, దాన్ని బట్టి అన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. ఒక కలెక్టర్ ఉన్నాడంటే చేలో గేదెలు మేపుకున్నవాడిని చక్కగా ఉన్నవారో తీసుకొచ్చిన ఇక్కడ కూర్చోబెట్టారు, కలెక్టర్ కాలేదు. అంతకు ముందు అతను ఎన్నో ఐఏఎస్ అవ్వాలంటే మామూలు విషయం కాదు. ఎన్నో అవస్థలు పడి, ఎన్నో కష్టపడి, ఎన్నో పుస్తకాలు చదివితేనే కానీ ఆ స్థితికి రాలేదు. అలాగే విశ్వాస జీవితం ఇంతవరకు కొనసాగించారు. అలాగనంటే ఒక్కొక్క స్టేజ్ అక్కడ కిరీటాలు ఉంటాయి, బహుమానాలు ఉంటాయి. ఎలాగా మన ఇంట్లో ఒక టీవీ ఉందంటే వేరే రకంగా పోతుంది. అంటే టీవీ ఉండకూడదు, అలాగనంటే దాంట్లో దేవుని వాక్యాలు వస్తాయి, మన లోకాన్ని తెలుసుకోవడానికి వార్తలు వస్తాయి, ఇలాంటి మంచి ఎంతో ఉంటాయి. కానీ ఒక్క సీరియల్ ఒక్కసారిగా చూసారు, అది జీడిపాకం అయిపోతుంది. ఆ తర్వాత కరెంటు పోయిందో గిలగిల గిలగిల ఆడిపోతూ ఉంటారు. ఫోన్ ఎత్తుకుంటారు, మీ ఇంట్లో కరెంట్ ఉందా, ఆ టీవీ వస్తుందా, ఈ ఫోన్ దగ్గర పెట్టు ఆలకించేయాలి. ఇలాంటి ఎడిక్ట్ అయిపోతూ ఉంటుంటారు. ఈ పిల్లలు చదువుకోవడానికి కొంచెం టీవీ కట్టి ఇలా చూస్తారంత ఎర్రగా, ఒకసారి దెబ్బకు పిల్లలు భయపడిపోయి మేడ మీదకి వెళ్ళిపోయో పక్కింట్లోకి వెళ్ళిపోయో పాపం వాళ్ళు పురాకులు వాళ్ళు పడుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఏంటంటే మన యొక్క హిందువులైనా క్రైస్తవులైనా మన జీవితానికి, పిల్లల జీవితానికి, కుటుంబ జీవితానికి ఆటంకాలు, అడ్డంకులు, నాశనకారకాలు. కాబట్టి ఇక్కడ సంసోన్ అంటే ఒక స్త్రీనే చూశాడు, కానీ ఇప్పుడు అన్ని కూడా మనల్ని నాశనం చేసేటానికి అవకాశాలు ఉన్నాయి. అటువంటి వాటికి ఎంత దూరంగా ఉంటే అంత మనకు మంచిది. కాబట్టి చేయబడిన వాడినే క్షౌరం చేసినట్లు నా బలం నాలో నుండి తొలగిపోయి, అంటే ఇక్కడ ఏ స్థితికి వచ్చాడు? థర్డ్ స్టేజ్కి వచ్చాడు. ఫస్ట్ మనం వర్తమానం చెప్పుకునేటప్పుడు ముందు వర్తమానంలో 3 రకాల ప్రేమలు చెప్పుకున్నాము. ఆ 3 రకాల ప్రేమల్లోని ఇక్కడ ఏ ప్రేమ ఇక్కడ పడుతుంది? ఇక్కడ ఫస్ట్ది ఏంటంటే, నీది ఏదైతే ఉందో అది నీదే, నాది ఏదైతే ఉందో నాది అదే, ప్రాణం కానీ ఆస్తి కానీ సమస్తం కూడా ఎవరికి వాళ్ళవే, కాబట్టి నో ప్రాబ్లం. రెండో విధానంగా ఉంటుంది, నీది ఏదైతే ఉందో అది అది నీదే, నాకు సంబంధించింది ఏదైతే ఉందో అది కూడా నీదే, కాబట్టి నీ కొరకే నేను. ఈ ప్రేమ చాలా ప్రశస్తమైనటువంటి ప్రేమ. ఇది ఎక్కడ చూస్తాం మనం? ఇదిగో ఈ గ్రంథంలో మాత్రమే చూడగలం. ఇక లోకంలో ఉండే ఏ ప్రేమలో కూడా మూడో కోవకే. నాది ఏదైతే ఉందో నాదే, నీదేదైతే ఉందో నాదే, నీకు ఏది లేదు, సమస్తము నాదే అని ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు మన నాశనాన్ని కోరుకున్నారు. ఇక్కడ ఈ దెలీలా ఏమని అంటుంది? నాది ఏదైతే ఉందో మొత్తం ఈ కేజీలు వెండంతా నాదే, అది నీ ద్వారానే వస్తుంది. నీ ప్రాణానికి ఏమైనా నాకు సంబంధం లేదు, నీ ప్రాణం ద్వారానే అంతా నేను సంబంధించుకుంటున్నాను. కాబట్టి నీవు నా కోసం భలే దొరికావు, లేకపోతే నేను సంపాదించుకోలేను. ఆఖరికి విసిగించింది, వేసరించింది, ప్రాణం విసిగించింది. ఎంత గొప్పవాడు కూడా, అటు సింహాన్ని చంపినటువంటి వాడు కూడా ఇక్కడ పిల్లి పిల్లలాగా అవని ఏది చెప్పితే అది ఇప్పుడు చెప్తున్నాను చూడు, నేను చావాలని సిద్ధమైంది. సింహాన్ని చంపినటువంటి వాడు ఏమైంది? ఇప్పుడు ఒక్క స్త్రీ చేతిలో విసిగి వేసారి, నేను చావాలనుకుంటున్నాను, అంత విసిగిపోయాడు. అంటే సింహాన్ని చంపినటువంటి వాడి యొక్క బలం ఎంత ఉంటుంది? అతని మనస్సుని, తన యొక్క ఆలోచనలు పట్టేసింది. ఆ ఆలోచనలు పట్టేసి పీకెట్ను పట్టుకొని
వెళ్ళిపోలేడు, ఇక్కడ ఉండలేడు. అక్కడి నుంచి పారిపోతారంటే మనసు ఒప్పుకోవట్లేదు, ఈమె కావాలి, ఇక్కడే ఉండాలని. కానీ 3 అటెంప్ట్స్ జరిగాయి, 3 సార్లు. ఈ 3 సార్లు కూడా ఏదన్నా కొంచెం మెలకు వచ్చినట్లయితే సాధ్యమే, తప్పించుకుని వెళ్ళిపోవడం సాధ్యమే. సాధ్యము లేనంత వరకు కూడా ఈమె బంధించి పారేసింది. అందుకే చెప్తారు, ఎంతటి వారైనా కాంతాదాసులే. ఆడు ఎంత గొప్పోడైనా సరే, సింహాన్ని చంపేటంత బలం ఉన్నప్పటికీ కూడా ఆమెకు దాసుడైపోయాడు. ఎలాంటి మనిషి? దేవుని చేత నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. నాజీర్ అంటే మనం గతంలో చెప్పుకున్నాం, ప్రత్యేకించి కేటాయించబడినటువంటి ఈ వ్యక్తి సింహాన్ని కూడా జయించి వేలాది మందిని చంపి 300 నక్కలను పట్టుకుని ఈ టన్నుల బరువు ఉండేటటువంటి వీటిని 60 కిలోమీటర్లు కొండ శిఖరాన్ని వరకు సునాయాసంగా మోసుకెళ్ళిపోయినటువంటి ఎంత బలమైనటువంటి వ్యక్తి ఎవరి ముందు దాసోహం అయిపోయాడు? చెవులు పిల్లలుగా తయారైపోయాడు. ఒక స్త్రీ చేతిలో ఈ విధంగా తయారైపోయాడు. అంటే ఇతను అనుకున్నాడు, ఎప్పట్లాగానే ఎలాగ అవుద్ది అనుకున్నాడు. ఫిలిస్తీన్ల మీద పడుతున్నారని చెప్పగానే ఇతనికన్నా కొంచెం మెలకు వస్తే బాగుండిపోయేది, కానీ రాలేదు. అతడు తన అభిప్రాయం తనకు తెలిపినని దెలీలా ఎరిగి ఆమె వర్తమానం పంపి ఫిలిస్తీన్ల శబ్దాలను పిలిపించి, ఈసారికి రండి, 3 సార్లు వచ్చాం, ఆటలాడుకుంటున్నావా నాతోని? అతను నిజమైన బలాన్ని నువ్వు రప్పించలేకపోయావంటే నువ్వు చేత కదా నీకు? ఈ విధంగా ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు. అక్కడికి అభిప్రాయం అంతయు నాకు తెలిపినని ఫిలిస్తీన్ల శబ్దాలు రూపాయల చేత పట్టుకుని ఆమె ఎదుకు వచ్చేసరి సరి ఏం పట్టుకుని ఒక్కొక్కడు 1100 కాసులు పట్టుకుని వచ్చేసారు. రెడీగా ఉన్నారు ఈసారి, రెడీగానే. తర్వాత ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి, అండర్లైన్ చేయండి దాన్ని, ఎక్కడ? ఆమె తన తొడ మీద అతను నిద్రపుచ్చేసింది. జోలాలి పాప అని చంటి బెడ్లో పడుకుని పోయాడు. దేంట్లో పడిపోయాడు? మత్తులో పడిపోయాడు. ఎంత బలమైన వాడు కూడా పడుకోబెట్టి పాట పాడేసరికి బొస్స కొట్టుకొని పడిపోయాడు, మత్తి లేనోడు అయిపోయాడు. ఇలా చేసే కదా నన్ను 3 సార్లు అటెంప్ట్ చేసింది, మర్డర్ అటెంప్ట్. కానీ ఈసారి ఎలా ఉంటే ఎలాగని అనుకోలేదు. తొడ మీద పడుకోబెట్టి నిద్రపుచ్చేసింది. ఒక మనిషిని పిలిపించి ఏం చేసింది? వాని చేత అతని తల మీద 7 జడలను క్షవరం చేయించి గుండు గీసించేసింది. అంటే అతని పని ఏమైపోయింది? ఓడు గుండు 0 అయిపోయింది. ఇప్పుడు వరకు ఎలా ఉన్నాడు? మహాబలసూరుడు. ఇప్పుడు నిద్రపుచ్చింది. ఆ తర్వాత ఏమో మంగళవాడిని తీసుకొచ్చింది, గుండు గీయించేసింది. ఎప్పుడన్నా సరే చూడండి, ఎవరైనా పడుకున్న తర్వాత తల మీద చేయి పెడితే మెలకు వస్తుంది. కత్తి పెట్టి గోసె. ఈ యొక్క స్లీపింగ్ పిల్స్ లేవు, నిద్ర మాత్రం లేవు. ఆమె ఒక నిద్ర మాత్రం. ఎవరు? దెలీలా. ఈ దెలీలాయే నిద్ర మాత్రం. మాటలతో మనసులో నుంచి, చెవుల్లో నుంచి నిద్రమో తీసేసింది. అంతే. ఏ మాటలు మాట్లాడిందో మహానుభావుడు. ఆ మాటల్లో పడి నిద్రలోకి జారిపోయి గుండు గీసేస్తే సరే తెలియనంతగా, అంటే మనకున్న సర్వం కూడా గుండు గీసేస్తే సరే మనకు తెలియని పరిస్థితి ఏర్పడవచ్చు. మనకుండే సమస్తం కూడా హరించిపోయినప్పటికీ, మనల్ని అంత బాధ పెట్టినప్పటికీ ఎందుకు జరుగుతుంది ఇలాగా అని తెలుసుకోలేని పరిస్థితి వస్తే చాలా ప్రమాదం. అలా గుండు గీసే పరిస్థితి వచ్చినా సరే బొస్సు కొట్టకుండా పడుకున్నాడు. అంటే లోపలికి వెళ్ళి మాట్లాడండి మందు. ఇప్పుడు మనం కానీ ఇంజక్షన్ ఆపరేషన్ చేస్తే అనస్థీషియా డాక్టర్ వస్తారు. ఆయన ఎంత కావాలో అంత పెడతారు. అక్కడ మాత్రమే స్పర్శ తెలియదు, మిగతాదంతా స్పర్శ తెలుస్తుంది. మరి దెలీలా ఏంటో, ఒళ్ళంతా మొత్తి, మెదడు పని చేయలేదు, గుండె పని చేయలేదు, బుర్ర అసలుగా పని చేయలేదు, అందుకే గుండె అయిపోయింది. అసలు ఏం పని చేయలేదు మహానుభావుడు. ఇప్పుడు కూడా ఉన్నారు అలాంటి వాళ్ళు. మత్తు మంది ఏ మత్తు మంది వెళ్తారో తెలియదు, కానీ అంత హరించిపోయిన తర్వాత తెలుసు, ఏంటి నేను ఎలాగైపోయాను, అయిపోతాం అంతే. అదో మందు. ఈ మందుకి విరుగుడు ఉండదు, చాలా భయంకరమైనటువంటి మందు. ఎంత బలవంతుడైనా సరే దాసోహం అయిపోవాల్సిందే. అలాగైపోయాడు, గుండె అయిపోయింది. ఆ తర్వాత బలము తొలగిపోయాను. 19వ వచనం లాస్ట్ చూడండి. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయాను, అతనిలో ఉండే సమస్తం కూడా వెళ్ళిపోయింది. ఒకసారి ఇక్కడ మనం సామెతలు 5వ అధ్యాయంగా చూసినట్లయితే, సామెతలు
5వ అధ్యాయం. ఈ సందర్భాన్ని బట్టి సామెతలు 5వ అధ్యాయం మొదటి నుంచి చూడండి ఒకసారి. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. ఇది మనకు నేర్పించే పాఠం. నా కుమారుడా, తల్లిదండ్రులు చెప్పి ఉంటారు. నాజీరు చేయబడినటువంటి సంస్థను కూడా దేవుడు చెప్పి ఉంటాడు. 3వ వచనం చూడండి. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. నూనె నేల మీద వేసి ఒకసారి నడవండి, ఎముకలు ఇరిగిపోతాయి. వెంటనే మనం పెద్ద హాస్పిటల్లోనూ ఏదో హాస్పిటల్లోనూ జారపడితే కూర్చోవాలి. పెద్ద పెద్ద మూటలు కట్టేస్తారు, ఆర్థోపెడిక్ వస్తారు మన దగ్గరికి. అది అలాంటి మాట్లాడతారు. నూనె రాసిన మాటలు అంటే జారి పడతారు, జాగ్రత్త. జారి పడ్డాడా లేదా? సంసోను జారి పడ్డాడు. ఆ తర్వాత ఇంకా అలాగే వెళ్తూ ఉంటే 7వ వచనం చూస్తే, కుమారులారా నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకుడి, జార స్త్రీ యందు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునుము, దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలము, క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేతువు. ఎవరికి ఇచ్చేసాడు ఈ యొక్క జీవితాన్ని? క్రూరులకి ఇచ్చేసాడు. ఎవడెక్కడ క్రూరులు? ఫిలిస్తీన్లు వచ్చారు, ఆమెకు నష్టపరిహారం ఇచ్చేసారు, డబ్బులు ఇచ్చేసారు. ఇతన్ని ఏం చేశాడనమాట? పట్టుకున్నాడు. సింహాన్ని జయించినటువంటి ఇతను ఒక స్త్రీని జయించలేకపోయాడు. అలాగే సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారంటే గింజుకుంటున్నాడు. దేవుని యొక్క బలం తన నుంచి పోయిందని, దేవుడు తన నుంచి వెళ్ళిపోయాడు, వెడపాపినని ఏం చేశాడనమాట? తెలియలేదు. ఎందుకు తెలుస్తుంది? ఆ మార్గంలో ఉంటే కదా, ఆ మత్తు వదిలితే కదా. వదలలేదు కాబట్టి తెలియలేదు కాబట్టి 21వ వచనం చూస్తే, అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతన్ని ఏమన్నా చూడండి, అందరూ జాగ్రత్త చదవండి. అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని ఏమోడ తీశారు? కన్నులు ఎందుకు కూడా తీయాలి? చేతులు ఎరగొట్టేయచ్చు కదా, కాళ్ళు నరికేయచ్చు కదా, తల తీసేయచ్చు కదా. ఒక్కసారి మనం 14వ వచనంలోకి రండి. 14వ అధ్యాయం 1వ వచనం చూడండి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి, తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిను చెవులతో చూసాడా? చేతులతో చూస్తే చేతులు నరికేసినేమో. కళ్ళతో ఏవి చూడకూడదో, ఎవళ్ళని చూడకూడదో వాళ్ళని చూశాడు. 1వసారి. 2 16వ అధ్యాయం 1వ వచనం చదవండి. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకత్తెను చూసినటువంటి కళ్ళు చేసినటువంటి అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి నుంచి జీవితం నాశనం అయిపోయింది. చూసినవి కళ్ళే కాబట్టి ఈ యొక్క వచనంలో ఏం చేశారనమాట అతన్ని? 21వ వచనంలో, అప్పుడు ఫిలిస్తీన్లు అతన్ని పట్టుకుని అతని కన్నులను ఓడదీసి, మన వాక్యంలో ఉన్నట్టుగా కన్ను అభ్యంతరపరిస్తే కన్ను నీవే పీకేసుకో అంటే ఏదో కత్తో చాకు తెచ్చి పొడుచుకోమని కాదు. అలాంటి దరిదాపులకు వెళ్ళకు. కాళ్ళు నిన్ను అభ్యంతరకర పరిస్థితుల్లోకి తీసుకెళ్తే ఆ కాళ్ళు నరికి పారే, ప్రాణం నిలబడుతుంది. ఆ నిలబడిన ప్రాణంతో నిత్య జీవంలోనికి వెళ్ళడానికి నీవు బలపడవచ్చు. కానీ కన్నులు అభ్యంతరపరిచేయి, కన్నులను పక్కకు తిప్పుకోలేదు. మొదటిసారి ఒక కన్ను, రెండోసారి 2 సార్లు ఒక్కొక్క కన్నుతో చూడటం కాదు, 2 కళ్ళుతోని. అందు గురించి ఇక్కడ 2 కళ్ళు కూడా పీకివేయబడ్డాయి. అక్కడ ఇత్తడి సంఖ్యల చేత ఇతను ఏం చేశారు? బంధించారు. తర్వాత అత్యంత హేయమైనటువంటి పని ఏంటంటే అక్కడ ఆ రోజుల్లో తిరగలను విసిరించేటంత పని చేయించారు. ఎంత బలమైనటువంటి వ్యక్తి అక్కడ ఏం చేశాడు అనమాట? తిరగలి విసిరేటటువంటి పరిస్థితికి వచ్చాడు. వచ్చిన తర్వాత 28 ఈ అధ్యాయం అంతా ఇంకా మనకు తెలుసు కాబట్టి దీంట్లో ఉన్నాయన్నీ కూడాను. లాస్ట్కి వచ్చేసరికి ఏం చేశాడు అనమాట? దేవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ స్టేజ్ మనం రావచ్చు, సెకండ్ స్టేజ్ అతి కష్టం మీద రావచ్చు, థర్డ్ స్టేజ్ మన వల్ల కాదు. ఎవరు రావాలి అప్పుడు మనం తప్పించాలంటే? దేవుడు మాత్రమే రావాలి. ఇతను ఇప్పుడు 3rd స్టేజ్లో మునిగిపోయి ఉన్నాడు. ఇంకా మునిగిపోయేటువంటి పైకి కనిపించట్లేదు, అట్టడుగుకి వెళ్ళిపోయాడు ఒక స్త్రీ లోలుడై.
అంటే అతను కన్నులు అభ్యంతరపరిచేయి, ఆ కన్నులు వెళ్ళిన చోటకి ఇతను వెళ్ళిపోయాడు. కన్నులు చాలా చోట్లకి వెళ్తాయి, మనమే వెళ్ళకూడదు. ఆ కళ్ళు వెళ్ళిన చోటకి వెళ్ళాడు, కళ్ళు పీకించబడ్డాయి. ఆ తర్వాత ఏమైంది? ఎక్కడికి వచ్చాడు ఇతను? ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండేను. 27 వచనం. ఫిలిస్తీన్ల సర్దారులందరూ అక్కడ నుండి వారు సంసోనుని ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. కప్పు మీదే ఎంతమంది ఉన్నారంటే కింద ఇంకెంతమంది ఉంటారు? సంసోన్ దగ్గర ఎంతమంది ఉంటారు? సర్దారులు ఉన్నారు, ఫిలిస్తీన్లు ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ చూశాడు. పక్కన దెలీలా లేదు. పక్కన ఎవరు లేరు? దెలీలా లేదు. తొడ మీద పడుకుని పాట పాడట్లేదు, ఏవేవో మాటలు చెప్పట్లేదు. మెలకు వచ్చింది. 3rd స్టేజ్లో మునిగిపోయి ఉన్నాడు. అప్పుడు మెలకు వచ్చింది, చుట్టూ చూస్తున్నాడు. యెహోవా ఇప్పుడు 3వ స్టేజ్లో నుండి 28వ వచనం అందరూ చదవండి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకును దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీన్లు ఒక్క మారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరబెట్టాడు. ఏం చేయాలి? ఇప్పుడు పరిస్థితి అలా వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడన్నా మొరబెట్టినట్టు చూసామా? ఒక్కసారి మాత్రం 3000 మందిని 1000 మందిని చంపేసిన తర్వాత దేవా నాకు దాహం వేస్తుంది, చచ్చిపోయేలా ఉన్నా, నేను చేయను అని అడిగాడు. అంటే తన లోపల ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రమే అప్పుడు దేవుడు పాపం అక్కడ ఒక నీటి బుగ్గను విడుదల చేసి దాహం తీర్చాడు. ఇక ఎప్పుడు కూడా మనకు సౌఖ్యంగా సదుపాయంగా అన్ని సక్రమంగా వెళ్ళిపోయిన తర్వాత దేవా అని దేవుళ్ళు ఆడము. ఎప్పుడు వస్తుంది అలాగనంటే దాహం వేసినప్పుడు. ఏం దాహం? పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, మన పరిస్థితి ఆదుకునే వాళ్ళు ఎవరు లేనప్పుడు, అప్పుడు మాత్రమే. వీళ్ళు ఎంతమందిని చంపేసిన తర్వాత కుప్పగా ఏర్పడిన తర్వాత ఒక్కసారి 15వ అధ్యాయం 18వ వచనం చూస్తే ఈ కుప్ప 2 కుప్పలను వేసేటట అతను దవడ ఎముక చేత మొత్తం అందరినీ చంపేసిన తర్వాత రామాత్లిహి అని దాని పేరు పెట్టాడు. 18వ వచనం చూడండి. అప్పుడు అతడు మిక్కిలి దప్పికొనినందున యెహోవాకు మొరపెట్టి. ఎప్పుడు మొరపెట్టాడు? దాహం వేసినప్పుడు. ఎప్పుడు మొరపెట్టాడు? 2 కన్నులు పోయినప్పుడు. ఈ మధ్యలో ఎప్పుడన్నా మొరపెట్టినట్టుందా? ఎప్పుడు కూడా లేదు. కానీ దేవుడు తన ఆత్మ దిగి వచ్చినప్పుడు సింహాన్ని చంపాడు. తన ఆత్మ దిగి వచ్చినప్పుడు నక్కలను పట్టుకున్నాడు. తన ఆత్మ దిగి వచ్చినప్పుడు 1000 మందిని చంపాడు. అదే ఆత్మ దిగి వచ్చినప్పుడు 20 మంది నార బట్టలు కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళందరినీ పట్టుకున్నాడు. అదే ఆత్మ దిగి వచ్చినప్పుడు టన్నులు బరువైనటువంటి గుమ్మాలని 60 కిలోమీటర్ల దూరం మోచుకెళ్ళి పర్వత శిఖరం మీద పెట్టాడు. ఎంత బలమైనటువంటి వాడు కన్నులు పోగొట్టుకున్నాడు. ఎంత స్థితిలో నుంచి ఆకాశం నుంచి పాతాళానికి దిగిపోవడం అంటే ఇదే. ఆకాశం నుంచి పాతాళానికి దిగిపోవటం అంటే ఇదే. దీంట్లో ఒకసారి చూడండి, సంసోను గాజాకు వెళ్ళి అదే తిమ్నాతులో ఫిలిస్తీన్లు తిమ్నాతు అనేటటువంటి దానికి వెంట్ డౌన్, ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే వెంట్ డౌన్ అంటే దిగువకు వెళ్ళాడు. ఇశ్రాయేల్ దేశం నుంచి ఉండాల్సినటువంటి ఎత్తైన శిఖరంలో ఉండాల్సినటువంటి ఈయన ఒక స్త్రీ గురించి దిగి వెళ్ళిపోయాడు. ఎంతవరకు దిగిపోయాడు అంటే 3rd స్టేజ్ లోపలికి వెళ్ళిపోయాడు. బయటికి తిరిగి రాలేనంతగా ఆ స్థితిలోకి వెళ్ళిపోయాడు. చివరిగా నా 2 కన్నుల నిమిత్తం ఫిలిస్తీన్లను ఒక్కమారి దండించి పగ తీర్చుకొనమని దయచేసి ప్రభువా ఈ ఒక్కసారి కనీసం ఒక్కసారి బతిమాలి స్థితిలో ఎలా ఉంటాయి చివరికి. మొదటి నుంచి ఉంటే పరిస్థితి వేరే ఉంటుంది. చెయ్యి దాటిపోయిన తర్వాత దేవుడే ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి యొక్క దీన స్థితి లాస్ట్కి వచ్చిన తర్వాత ఈ ఒక్కసారి ఎప్పుడు కూడా ప్రార్థన చేయకుండానే దేవుని ఆత్మ అంటే ఫిలిస్తీన్లను అణచడానికే దేవుడు ఈయన ఏర్పాటు చేసుకున్నాడు. పని అంతా అయిపోయింది. ఆ పనిలోనే కాకుండా వేరే పనిలోకి వెళ్ళాడు. ఈయన పని అయిపోయింది. అయితే ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాలను కూడా పట్టుకుని రెండాటిని ఒక్కసారి లాక్కుపోయి చనిపోతాం అందరం అనేసరికి అందరూ ఏం చేశారనమాట? ఆ రోజు చనిపోవటం జరిగింది. అందు గురించి హెబ్రీలు 11వ అధ్యాయంలో ఈ యొక్క వీరుల చరిత్ర దీంట్లో మనం చూస్తాం. హెబ్రీలు 11వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఇతను ఎంత ఈ యొక్క స్త్రీలోలుడు అయినప్పటికీ కూడా దేవుణ్ణి లాస్ట్లో మర్చిపోలేదు. దావీదు ఎన్నో పాపాలు చేశాడు, పాపిగా ఒప్పుకున్నాడు. దేవుని దగ్గర క్షమాపణ అడిగాడు. కాబట్టి ఏమయ్యాడు? అతను
దావీదు దేవుని కుమారుడు, దావీదు కుమారుడా అలా పిలిపించుకునే స్థాయికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ సంవత్సరం చూడండి 32వ వచనంలో, ఇకను ఏమి చెప్పుదును, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గూర్చి, ప్రవక్తలను గూర్చి వివరించుట సమయం చాలదు. ఈ సంసోను గురించి కూడా ఎంత చెప్పినా సమయం మనకు సరిపోదు. ఎన్నో జీవిత సత్యాలు మనకి వెల్లడపరుస్తుంది సంసోను యొక్క జీవితం. సంసోను యొక్క జీవితం బలాన్ని నుంచి బలహీనుడిగాను, ధైర్యవంతుడి దగ్గర నుంచి ధైర్యహీనుడిగాను, అలాగే ఎన్నో పాఠాలు మనకి యొక్క సంసోను యొక్క జీవితం మనకి నేర్పుతుంది. కాబట్టి మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండి మన యొక్క దైవ జీవితం, మన యొక్క ఆధ్యాత్మిక జీవితం ఏ స్టేజ్లో ఉందో ఎప్పటికప్పుడు మెలకువగా ఉండి చూసుకోలేకపోయామా, దిలీలాలు వస్తాయి మన జీవితంలోకి. ఒక స్త్రీగా దిలీల అంటే అనేక రకాలైనటువంటి వ్యసనాలు మనలో ఉన్నాయి. ప్రతిదీ దలీలయే, ప్రతిదీ కూడా మనం నిద్రపుచ్చేస్తుంది, గుండు కోసేస్తారు మనం. ఆ తర్వాత ప్రాణాలు తీసేస్తే కళ్ళు పోతాయి, అన్ని పోతాయి. చిట్ట చివరిలో ఈ యొక్క సంసోను మేల్కొన్నాడు. మనకు ఆ అవకాశం కూడా ఉండకపోవచ్చు. చిట్ట చివరి స్థాయి అంటే మనకు ఉండకపోవచ్చు. ఏమీ లేనటువంటి స్థితిలో ఉండి మనం కన్ను మూసే కన్నా ఈ సంసోను మనకు చెప్పేటటువంటి యొక్క భయం నుంచి, హెచ్చరిక నుంచి మనం నేర్చుకునే పాఠాలు జీవితాంతం గుర్తుండాలని దేవుని మనం దీవించుగా. చిన్నబడి వాట్సల్గా 5 యెహోవా నా బలము యథార్థమైన దీపం. పల్లవి 2 చరణం నిలబడపాడదాం, చివరి చరణం కూర్చుకోవడం. పల్లవి 2 చరణం నిలబడి చివరి చరణం కూర్చుకోవడం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గము.